మన హెచ్సిలో ఉన్నాము. హెచ్సిలో దాదాపుగా 400 ఎకరాల ల్యాండ్ మీదనే ఇప్పుడు ఇటు ప్రభుత్వానికిను హెచ్సికి మధ్య ఒక యుద్ధ వాతావరణం నమోదైన పరిస్థితి. సో ప్రస్తుతం మనతో ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు శ్యామ్ గారు ఉన్నారు. శ్యామ్ గారు, ఏంటండి యుద్ధ వాతావరణము? తెలంగాణ ఉద్యమంలో కూడా యుద్ధాన్ని తలపించేలా ఇక్కడ హెచ్సియు వర్సెస్ ప్రభుత్వము. ఈ ల్యాండ్ ఎవరిది అంటే మాదంటే మాదని కూడా ఇద్దరు కొట్టుకుంటున్న పరిస్థితి. ఏం చెప్తారు దీని మీద? ఇప్పుడు ల్యాండ్ అనేది రేవంత్ రెడ్డి ఇంట్లోదో రేవంత్ రెడ్డి సర్కార్దో కాదండి. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు అంటే ఎవరు? నువ్వు నేను మనందరం ప్రజాస్వామ్యంలో భాగమైనటువంటి ప్రభుత్వం ద్వారా మనం ఎన్నుకుంటే ప్రభుత్వాలు ఏర్పడతాయి, ప్రజలు ఎన్నుకుంటే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని నువ్వు ఐటీ కంపెనీలకు అభివృద్ధి పేరుతో కట్టబెడతానంటే దాన్ని కట్టబెట్టడానికి విద్యార్థులు చదువుకునేటువంటి విద్యార్థి భూములే ఉన్నాయా? నీ సొంత భూమి ఇచ్చుకో. మీ దగ్గర ఉన్నాయి కదా, మీ సొంత భూములు ఇచ్చుకోండి. మీ భూస్వాముల దగ్గర, ధనవంతుల దగ్గర 100 ఎకరాల భూములు ఉన్నాయి కదా, మీ భూములు ఇచ్చుకోండి. వందల సంవత్సరాలు జరిగినటువంటి యూనివర్సిటీ భూములు ఇస్తామనంటే ఏమన్నట్టండి ఇది? కాబట్టి నీకెంత కమిషన్ అందులో అది చెప్పు. నీ ప్రయోజనాల కోసం చేస్తున్నా అని చెప్పు. నిజంగా నీకు ఐటీ కంపెనీని అభివృద్ధి చేయాలనుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములే ఉన్నాయా? ఇక్కడ వందల వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ భూమి కట్టబెట్టడమే నీ లక్ష్యమా? కాబట్టి దీని వెనకాల మనం ఎదురుగానే చూసాం. దీని యూనివర్సిటీ ఎదురుగా ఒకప్పుడు ఒక 20-30 సంవత్సరాల కింద ఈ అపర్ణ సర్వర్ అనే కన్స్ట్రక్షన్ ఏమీ లేదు. ఈ అపర్ణ సర్వరు, వంశీరామ్ బిల్డర్సు, జయబేరి, ఇటువంటి మై హోము, ఇటువంటి బడా వ్యాపారస్తులందరూ ఎవరు? ఈ రాజకీయ నాయకుల బినామీలు. కాబట్టి ఈరోజు నువ్వు ఐటీ పేరుతో ఏ కంపెనీకి ఇస్తున్నావు? నార్తోడికి ఇస్తున్నావా, సౌతోడికి ఇస్తున్నావా? ఎందుకు ఇస్తున్నావు? ఒకవేళ నిజంగానే అదే అంటే ఈ బిల్లిరావు ఎవరు? రేవంత్ రెడ్డి దోస్తు. నీ దోస్తులకు గతంలో కేసీఆర్ గారేమో ప్రభుత్వం అంటే నీ ప్రభుత్వం నడవకపోతే ప్రజాభూములు నమ్ముతావా? ఆయన గతంలో కూడా ప్రభుత్వం దగ్గర ఖజానా లేదని కోకాపేట భూములు అమ్మాడు. ఈయన దగ్గర ఖజానా లేదని యూనివర్సిటీ భూములు అమ్ముతారంట. మీ అయ్యా జాగిరి అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? మీరు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అభివృద్ధి అంటే ఏంటంటే ప్రజలు అంటే యూనివర్సిటీ భూముల్ని గుంజుకొని అభివృద్ధి చేయడం అభివృద్ధి? మాకు అంటే కడుపులో కన్నమయ్య అన్నని గుంజుకొని ఇంకొని పెట్టడం అభివృద్ధి? ఏంటి అభివృద్ధి అంటే ఏంటిది? అంటే గతంలో కేసీఆర్ కూడా కోకాపేట భూములు అమ్మారుగా. అవును, అమ్మాం కదా. ఇదే రేవంత్ రెడ్డి ఖబర్దార్ అన్నాడు కదా. మరి నువ్వు అమ్ముతాయి ఆయన చేస్తున్నావు సంవత్సరం, నువ్వు చెప్తున్నావు ఇదే తప్పు కదా. నీ వరకు కూడా మార్చుకో. ఆయన 100 కోట్లకు అమ్మారు ఆయన కేటీఆర్. ఈయన 4000 కోట్లకు అమ్ముతున్నాడు. ఈయన 4000 కోట్లకు అమ్ముకుంటున్నాడు. 400 ఎకరాల భూమి, ఒక ఎకరం భూమి సుమారు 100 కోట్లకు పోతుంది. అంటే ఎన్ని వేల కోట్లకు అమ్ముకుంటున్నావు నువ్వు? ఎందుకు అమ్ముకుంటున్నావు? కాబట్టి ఖబర్దార్ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నీ పోకడని మార్చుకొని ఈసీ ఎవరైతే ఉన్నారో ఈసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో. నేను అది కాకుండా పైగా ఇక్కడ విద్యార్థులు 2-3 రోజుల నుంచి వాళ్ళ నిరసన తెలియజేస్తూ ఉంటే పోలీసు వాళ్ళని కొట్టారని, లేకపోతే వాళ్ళ బట్టలు బట్టి వాళ్ళ యూనిఫామ్ బట్టి లాగారని, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి నిర్బంధించి వాళ్ళ ఉద్యమాన్ని అణిచివేసి వాళ్ళ మీద కేసులు పెట్టే హక్కు మీకు ఎక్కడదండి? ఏమనుకుంటున్నావు? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు రాయలసీమ ఫ్యాక్షనిజం తెలంగాణలో చేస్తుంటే నడవదు. నువ్వు ఆ ప్రాంతం పక్కన పుట్టిన రాయలసీమ బుద్ధులు ఏమన్నా వచ్చినావు నువ్వు? ఖబర్దార్, తెలంగాణలో మేము బాంచందొర కాలు మొక్తన్న బంధుకులకు వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్ళం బంధుకులు ఎత్తుకొని. ఖబర్దార్, మార్చుకో నీ ప్రవర్తనను. ఇప్పుడు మిమ్మల్ని రెచ్చగొడుతుంది ఎవరు? కేటీఆర్ రెచ్చగొడతారని చెప్పి. ఎవరు ఎందుకు రెచ్చగొడతారండి? మా కడుపు కాలితే మాకేం మీ ప్రభుత్వాన్ని ఏం అడగాలి మాకు తెలియదా? మీరు రెచ్చగొడితే మేము రెచ్చిపోతామా? మరి గతంలో కేసీఆర్ ఇట్లా చేసినప్పుడు కూడా మేము కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉద్యమాలు చేసాం. అప్పుడు మమ్మల్ని రేవంత్ రెడ్డి రెచ్చగొట్టాడా? కాదు కదా. అరే, ప్రజల తరపున క్వశ్చన్ చేస్తే పలానా పార్టీ మీ వెనకాల ఉందని అంటాడు. అంటే నువ్వు చేసినప్పుడు నీ వెనకాల ఎవరున్నారు? నరేంద్ర మోడీ ఉన్నాడా? ఇప్పుడు ఎవరున్నారు నీ వెనకాల? బీజేపీ ఉన్నదా? ఎవరున్నా నీ వెనకాల? ఏమన్నట్టు ఇది? నీ నిర్ణయాన్ని మార్చుకోవా? ఎందుకు ఇస్తున్నావు భూమిని? సమాధానం చెప్పు. గుంట నక్కలు ఉన్నట్టు మీ విద్యార్థులు గుంట నక్కల్లా కనపడుతున్నారా నీకు రాజకీయాలు ఏమైనా ఉంటే నువ్వు రాజకీయ పార్టీలతో తీసుకో. విద్యార్థులకు ఎందుకు రాజకీయాన్ని పులుపుతావు? అంటే కేటీఆర్ రెచ్చగొడుతున్నారు, అందుకనే నిన్న కేటీఆర్ని కలిశారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అంటే ప్రజానాయకుడు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడిని కలిసేటువంటి హక్కు లేదా ప్రజలకు? విద్యార్థులకు కలిసినంత మాత్రం వాళ్ళ పార్టీలో జాయిన్ అయినట్ట? నాకు సమస్య వచ్చింది బ్రదర్, రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తాను నేను. అంటే నేను నీ పార్టీలో చేరినట్ట? నువ్వు పోయి మీ పెద్దన్న నరేంద్ర మోడీతో వేదిక పంచుకున్నావు, నువ్వు బీజేపీలో చేరినట్ట? కాదు కదా. అరే, ఒక సమస్య పైన వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడమని వాళ్ళు కలిశారు. కేటీఆర్ని కలిశారు, బండి సంజయ్ని కలిశారు, మా పార్టీ నాయకుడు వీసీకే తిరుమావళవన్ గారి దృష్టికి తీసుకెళ్లారు. అందరూ అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడతారు. మేము ప్రజాపాలనలో ఇందులో ఇల్లులు ఇస్తున్నాము, విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తున్నాము, ఎల్బీఐ స్టేడియం సాక్షిగా అన్నట్టు వాళ్ళు మాట్లాడుతుంటే ఇదెక్కడి పంచాయతీరా బాబు అని చెప్పేసి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో విద్యార్థులు కాదు గుంట నక్కులు అన్నట్టు కూడా మాట్లాడినారు. నేను ఏమంటున్నానంటే మీరు ఏమైనా ఇచ్చుకోండి. ఇప్పుడు మీ ప్రజాపాలనలో మీరు మొన్న సన్నబియ్యం పథకాన్ని పెట్టిరు, లేకపోతే నర్సులకు గతంలో 6600 ఉద్యోగాలు ఇచ్చారు. అవన్నీ బాగానే ఉన్నాయి. మీరు మంచి పని చేస్తే ఏ పార్టీ చేసినా స్వాగతిస్తామండి. ఇది ఎక్కడి పోకడా అంటున్నా. యూనివర్సిటీ అనేది మన భావితరాలకు మనం అందియాల్సిన అక్కర్లేదా? అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, ఓకేనా, జింకలు, లేకపోతే నెమళ్ళు, తాబేళ్ళు, రకరకాల జీవరాశులు అక్కడ బతుకుతూ ఉన్నాయి. చెట్లు, నీకు ఎక్కడిది అధికారం ఉంటున్నా? ఓ చెట్టును చంపితే ఓ మనిషిని చంపినట్టు బ్రదర్ అర్థం. ప్రకృతి ప్రేమికులను అడగండి చెప్తాడు. మీకు లేకపోవచ్చు రేవంత్ రెడ్డి గారు, మీరు ఎడబుట్టినో తెలియదు. నల్లమల్లిలో అడవిలో పుట్టినట్టు అడవి పుట్టినట్టు కదా. మరి అడవిని ఎందుకు నరికేస్తున్నావా? నీకు అడవి మీద ప్రేమ ఉండాలి కానీ
నువ్వు దేన్ని ఎక్కడ కేటాయించాలి భూమిని తీసుకో. నువ్వు రాజకీయ నిపుణులతో మాట్లాడు, లేకపోతే ఆర్థిక నిపుణులతో మాట్లాడు. నీ ప్రభుత్వం నడపోతే భూములు అమ్ముతా అంటాడు. ఇది ఎక్కడ దొంగ వైఖరి అండి? భూములు మావే అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. సుప్రీంకోర్టు కూడా అదే అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. సుప్రీంకోర్టు ఆ భూములు 400 ఎకరాల భూములు గవర్నమెంట్కి సంబంధించినవే, హెచ్సీకి ఎటువంటి సంబంధం లేదు అన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే భూములు అన్నట్టు అండి ఎప్పుడైనా యూనివర్సిటీ భూములు యూనివర్సిటీల పేరు మీద ఉండవండి. మీరు ఏ యూనివర్సిటీని అయినా తీసుకోండి, రాష్ట్రంలో తీసుకోండి, దేశంలో తీసుకోండి, యూనివర్సిటీ భూములు అనేది యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉండవు. ఈ ఇప్పుడు ఎవరు పొజిషన్లో ఎవరు ఉన్నారు? యూనివర్సిటీ ఉన్నది. పొజిషన్లో ఎవరు ఉన్నారు? యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు. నీ ప్రభుత్వందే భూమి, మేము కాదంటలే, కానీ అక్కడ ఆ ప్లేస్లో ఎవరు ఉన్నారు? యూనివర్సిటీ ఉన్నది. కాబట్టి నువ్వు కోర్టుకు తప్పుడు ఆధారాలు ఇచ్చి మీరు ఈ భూమి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో ఉన్నది కాబట్టి కోర్టు నుంచి మాకు ఆర్డర్ వచ్చింది, మేము ఏమైనా చేసుకోవచ్చు అంటే ఏమన్నట్టు? నువ్వు తప్పుడు ఆధారాలు ఇచ్చావు. ఇక్కడ చెట్లను నరుకుతున్నట్టో లేకపోతే విద్యార్థులు ఉద్యమాలను అణచివేస్తున్నట్టో వాళ్ళ ప్రొటెక్షన్లో నువ్వు కోర్టు చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్తే అయిపోయింది నీ పని కథం. కాబట్టి నువ్వు తప్పుడు పేపర్లన్నీ కోర్టుకి ఇచ్చి ఆర్డర్ తెచ్చుకొని ఇది మా భూమి అని అంటే ఏమన్నట్టు? ఓకే, ఇవాళ ఉదయం బీజేపీ ఎల్పీ నాయకులు ఎమ్మెల్యేలు యూనివర్సిటీకి వస్తామంటే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీ నాయకులు ఎట్లా అంటే పొద్దున్నే ఉద్యమం చేస్తూ ఉంటారు, సాయంత్రం పండుకుంటారు. మేమేమంటున్నాం అంటే ఒక ఉద్యమానికి మాత్రమే, కేవలం కొన్ని పార్టీలు ఉద్యమాలు లేవనెత్తినప్పుడు వాటికి మాత్రమే అనుకూలంగా మాట్లాడతారు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. మిగతా పార్టీ ఇప్పుడు దామగుండం ఉద్యమంలో వీళ్ళు పాల్గొనలేదు. నిన్న కాక మన ఒక ఫాస్టర్ గారు చనిపోతే రాష్ట్రం అంతా చర్చ జరిగితే దాని మీద మాట్లాడలేదు. వీళ్ళకి ఎంతసేపు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ నిర్ణయాలకు వ్యతిరేకంగా కొట్లాడడం కోసమే బీజేపీ ఉద్యమాలు చేస్తారు తప్ప మేము అట్లా కాదండి. బీజేపీ కార్యకర్తకు అన్యాయం జరిగినా మేము రోడ్లెక్కి అది జరగకూడదని క్వశ్చన్ చేస్తాం. బీజేపీ వాళ్ళది దొంద వైఖరి ఉంటుంది. వీళ్ళ పెద్దనే కదా. బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ఏం తేడా లేదు బ్రదర్. కాబట్టి రెండు పార్టీలు ఒకటే నా దృష్టిలో. ఎందుకంటే విద్యార్థి నాయకుడు ఏబీవీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మీరు అడగండి, ఆర్ఎస్ఎస్ సంఘ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదు, బీజేపీ ముఖ్యమంత్రి. ఓకే, ఇప్పుడు ఇదే విశ్వవిద్యాలయం నుంచి చదువుకున్న ఇద్దరు వ్యక్తులు ఇవాళ చట్టసభల్లో ఒకరు డిప్యూటీ సీఎం, ఒకరేమో మినిస్టర్గా ఉన్న పరిస్థితి. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు నేనేమంటున్నానంటే బట్టి విక్రమార్క గారితో మా పెద్దలు మాట్లాడినప్పుడు మా పార్టీ పెద్దలు తీసుకుంటాం, ఆలోచిస్తాం ఈ నిర్ణయం పని అన్నట్టు. కానీ ఆయన తీసుకునేటువంటి ఇది లేదు కదా. ఎడి చేసి మొత్తం ఈ పెద్దన్న చేతులు ఉన్నది. పెద్దన్న అంటే ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఈ నరేంద్ర మోడీ అనే పెద్దన్న చేతిలో చిన్నన్న ఎవరు ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు. మరి ఈ చిన్నన్న పెద్దన్న కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని పెద్దన్న కట్టబెట్టి ఈ పెద్దన్న ఆదానికి, అంబానీకి లేకపోతే ఇంకో పెట్టుబడిదారులకు, భూస్వాములకు, నార్త్ ఇండియా కంపెనీలకు కట్టబెట్టాలని ఈ సౌత్ ఇండియన్ మొత్తం అమ్మాలను ఒక పెద్ద కుట్ర చేస్తా ఉన్నారు. ఢిల్లీ వెళ్తారా? ఢిల్లీ వెళ్ళి ఏఐసిసి ఎవరైతే తెలంగాణ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళని కలుస్తారా? రాహుల్ గాంధీ కలిసే అవకాశం ఉందా లేదా? ఏంటి పరిస్థితి? 100% ఎవరు కలుస్తారంటున్నారు మీరు? నాకు అర్థం కాదు. కలవాలి కదా. ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది రేవంత్ రెడ్డిని ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉన్నది. వచ్చేటువంటి ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇంకా రేపు వచ్చేటువంటి పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా సరే నిన్ను ఈ రాష్ట్రంలో భూస్థాపితం చేస్తారు. నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. హైడ్రా పేరుతో పేదవాళ్ళు ఇల్లు కూల్చావు. నువ్వు ఫార్మా ఇండస్ట్రీ పేరుతోని లైచర్లు రైతుల మీద దాడి చేయించావు. యూనివర్సిటీ భూముల్ని పెట్టుబడిదారులకు కట్టబెట్టి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నావు. అశోక్ నగర్లో పోరాటాలు చేస్తూ ఉంటే గ్రూప్ 1 విద్యార్థుల మీద, గ్రూప్ 2 విద్యార్థుల మీద దాడి చేయించావు. కాబట్టి నీ నిర్ణయాలు మార్చుకో. నువ్వు ఒంటెద్దు పోకడ పోకు. ఇది తెలంగాణ, గుర్తుపెట్టుకో. నీ రాయలసీమ కాదు. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే హైడ్రా పేరుతోటి మీరు చెరువులను పరిరక్షించాలన్నారు. అన్ని ఇల్లులు కూలగొట్టిరు, కట్టినే కూలగొట్టిరు. అసలు ప్రకృతి హైడ్రా చెరువులు అన్న మీ గవర్నమెంట్ మరి ఇప్పుడు 400 ఎకరాల పచ్చటి అడవిని ఎందుకు నాశనం చేస్తున్నారు? మేము విద్యార్థులను ప్రశ్నిస్తున్నాం ఇక్కడ. ప్రకృతి మనకెంత ఇంపార్టెంటో మీరు హైడ్రా పేరుతో షో ఆఫ్ చేసి ఇప్పుడు హైడ్రా కాగానే మాకు 400 ఎకరాలు మేము అమ్ముకోవతాం, ఇది మా జాగా అంటే ఇది ఏమాత్రం మంచిది కాదు. మా స్టూడెంట్స్ సంఘం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. 400 ఎకరాల పచ్చని ఈ అడవి మనకి హైదరాబాద్కే కాదు మొత్తం ఈ దేశం చల్లగా ఉండడానికి ఉంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హైడ్రా పేరుతోటేమో మీరు చెరువులు, కబ్జాలు, ప్రకృతి అంటారు. మళ్ళీ ఇంకో పక్కనేమో మీరు 400 ఎకరాలు అమ్మేశారు. నిన్నందరూ మీడియా వాళ్ళని దీని గురించి ఇంకా ఎక్కువ ప్రచారం చేయాలని హైడ్రా ఎలా అయితే హైడ్రా పేరుతో డ్రామా చేసిరో ఆ డ్రామా నడవదు. మేము గమ్ముకున్నాం స్టూడెంట్స్. మేమేంటో చూపిస్తాం. మాకు మా 400 ఎకరాలు, మాకు ఈ ప్రకృతి అంటే ఎంతో ముఖ్యం. చూడండి, ఇక్కడ 400 ఎకరాలు ఎవరిదనేది కాదు. 400 ఎకరాల ప్రకృతి, పచ్చని ప్రకృతి మనకి ముఖ్యం. ఆల్రెడీ హైదరాబాద్లో చూస్తున్నాం కదా, బెంగళూరులోనే ఈ మధ్యనే నీళ్ళు లేకుండా వాళ్ళు అల్లాడిపోయారు. ఇంకో పక్క ఢిల్లీలో కాలుష్యం ఎక్కువైపోతుంది. అసలు మీరు సిటీలో మెయిన్ జాగాలో 400 ఎకరాల పచ్చని ప్రకృతిని మీరు నశింపజేస్తామంటే మేము స్టూడెంట్స్ తట్టుకునేదే లేదు. ఇది మా
కీలకమైన విజ్ఞప్తి. మీరు దీన్ని గుంటనక్కలు పందికొక్కులు ఉండడానికి ఇదేం చిత్తడివి కాదు, ఇది మా భూమి, ఇదేం చిత్తడి నేల కాదు, ప్రకృతి ఇది మాది. జింకలు నెమ్మల లాంటి ఎన్నో వన్యమృగాలు ఉన్న జాగిది. దీన్ని మేము కాపాడుకోవడానికి మేము తోడ్పడతాం, అందరూ సహకరించాలని ప్రార్థిస్తున్నాం. प्लीज स्पीक टू हिंदी। क्या डिमांड क्या बोल सकते हैं क्या डिमांड क्या बोल सकते हैं गवर्नमेंट में? मतलब एक बात हमको समझ में नहीं आ रहा है कि राहुल गांधी 2 साल पहले भारत जोड़ो यात्रा निकाल रहे थे, ठीक है, और हमको ये समझ में नहीं आ रहा है कि यूनिवर्सिटी का जमीन बेच करके ये कौन सा यात्रा निकालेंगे। रेवंत रेड्डी जब ये कह रहे हैं कि हम जो ये बीजेपी का विरोध करती है कि ये जो है ना ये जो उद्योगपतियों की सरकार है या इंडस्ट्रियलाइजेशन की सरकार, तो रेवंत रेड्डी ये क्या काम कर रही है? यूनिवर्सिटी की जमीन को बेचे जा रहा है, तो ये कहाँ से हाँ, ये यूनिवर्सिटी का लैंड है तो यूनिवर्सिटी का ही है ना, ये सारे स्टूडेंटों का लैंड हो गया। मतलब ये नहीं कि मेरा नहीं पर्टिकुलर, जो भी स्टूडेंट यहाँ पढ़ने आएंगे सारे लोगों का है, सारे ही नहीं, जो भी यूनिवर्सिटी आएगा सारे लोगों का है। सुप्रीम कोर्ट जजमेंट अभी आया नहीं ना है, सुप्रीम कोर्ट जिस दिन जजमेंट दे देगा तो हम लोग छोड़ देंगे, जो फैसला करेगा हम लोग तैयार है, उसमें कोई दिक्कत नहीं है। लेकिन जब तक नहीं आया जजमेंट तब तक हम फैसला कर सकते, तब तक हम विरोध कर सकते हैं, और ये विरोध करने के लिए नहीं दिया जा रहा है, ये सबसे बड़ी दिक्कत है हम लोगों को। बहुत क्लियर है सर, हमारे 400 एकड़ जमीन पे जो इन्होंने बुलडोजर चलवाए हैं वो जमीन हमें वापस मिलना चाहिए। हमारे साथ जो ये नाइंसाफी कर रहे हैं, हमें अपने कैंपस में ये लोग प्रोटेस्ट नहीं करने दे रहे, हमारे राइट्स मांगने का हमें अधिकार नहीं है क्या? तो हमें अपने राइट्स चाहिए। ये लोगों ने बोला कि ईस्ट कैंपस में हम लोग नहीं जा सकते, अब तो ईस्ट कैंपस में ना जाके हम लोग अपने लैंड पे प्रोटेस्ट कर रहे हैं, उसके लिए भी पुलिस हमारे साथ ऐसी बदतमीजी कर रही है। ये रेवंत रेड्डी जी की सरकार के कारण ही इन पुलिस की ये मजाल हो रही है कि वो लड़कियों पे ऐसे हाथ उठा रहे हैं, लड़कों को धक्का मार रहे हैं। हम लोगों को इतनी ज्यादा जिल्लत क्यों झेलनी पड़ रही है? यहाँ के स्टूडेंट्स है इसलिए, या उनकी सरकार का ये नहीं फर्ज बनता कि वो उनकी स्टूडेंट्स का अच्छे से ख्याल रख सके? लेकिन नहीं, हमारी मांग सिर्फ इतनी है कि हमारा 2300 एकड़ हमारा होना चाहिए। कितनी जानवरों की जान गई है, उन सभी जानवरों का जान का बदला हम उन रेवंत रेड्डी से जरूर लेंगे, और जितने पेड़ उन्होंने उखड़वाए हैं उस सारे का सारा पेड़ उन्हीं से लगवाएंगे। यही हमारी मांग है, और जब तक पूरी नहीं होगी ऐसे ही ये आंदोलन, धरना, प्रोटेस्ट सब चलता रहेगा जब तक नहीं वो मारेंगे। गवर्नमेंट क्या बोल सकता है? लैंड हमारा बोल सकता है गवर्नमेंट, लैंड उनका है हमारा है, इसका कुछ भी प्रूफ नहीं है सर, अभी कोई भी प्रूफ नहीं है कि ये लैंड उनका है। अभी के हिसाब से वो लैंड छीन रहे हैं हमसे, सुप्रीम कोर्ट के पास गए वो ठीक है, हम लोगों की यूनिवर्सिटी के रजिस्ट्रार, वीसी, सीएम, तेलंगाना पुलिस, ये सबकी मिली भगत है, ये सब करप्ट इंसान है, इन सब की वजह से जो है हम बच्चे झेल रहे हैं सर। हमारी यूनिवर्सिटी का लैंड है, हमें पेपर्स दिखाइए कि कहाँ इसमें लिखा है कि गवर्नमेंट की ये लैंड है, हमें ये पेपर दिखाइए कि कहाँ हम लोग चल सकते हैं और कहाँ हम लोग नहीं चल सकते हैं। ये पता होना चाहिए कि नहीं एज अ स्टूडेंट हम लोगों को कि हम कहाँ वॉक करें नहीं करें। गवर्नमेंट सुप्रीम कोर्ट जजमेंट बोल सकता है, अगर सुप्रीम कोर्ट का जजमेंट है ठीक है तो पेपर्स दिखाए ना सर, हमारे पास पेपर्स नहीं है। हम लोगों को यहाँ अभी को आके कहेंगे कि यहाँ ये भी रेवंत रेड्डी जी का ही लैंड है, आके तो बोलेंगे वो, तो क्या हम यहाँ पे भी आना छोड़ दें? हमें हॉस्टल्स में बोलेंगे कि वो रेवंत रेड्डी जी का लैंड है तो हम रहना छोड़ दें? कहेंगे कि ये यूनिवर्सिटी उनकी है तो हम पढ़ना छोड़ दें? ऐसा तो नहीं हो सकता है सर, हम अपने राइट्स के लिए लड़ेंगे, वो यूनिवर्सिटी लैंड हमारा है, वो सुप्रीम कोर्ट का जजमेंट जो भी है वो हम अभी नहीं मानेंगे, क्योंकि वो लैंड के पेपर्स हमारे पास नहीं है सर। हम नहीं देख रहे हैं कि कहाँ लिखा हुआ है कि वहाँ वो हमारा लैंड और कहाँ लिखा हुआ है कि वो गवर्नमेंट का लैंड है, तो हम अभी ये सब नहीं मान सकते हैं सर। 400 ఎకరాల ల్యాండ్ని హెచ్సిలో ఉన్నటువంటి ల్యాండ్ని ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు చూసుకుంటారు నిన్న మన వీడియోస్లో ఇక్కడ జింకలు కావచ్చు, నెమళ్ళు కావచ్చు, అన్ని వన్యప్రాణులు ఉన్నాయి. ఈ జేసీబీలతో వర్క్ చేస్తూ ఉంటే అవి అనవసరంగా ఒక జింక కూడా చనిపోయింది. పర్యావరణాన్ని కాపాడాల్సింది పోయి మన వాళ్ళు పర్యావరణ అడవుల్ని నరికేస్తున్నారు అన్నమాట. వాళ్ళకి కాదు ఇది, వాళ్ళ ల్యాండ్ కాదు ఇది, అస్సలు కాదు వాళ్ళ ల్యాండ్. మా డిమాండ్స్ ఏంది 400 ఎకరాల ల్యాండ్ని యాక్షన్ చేయొద్దు, మా ల్యాండ్ మాకు వదిలేసేయాలి. ప్రభుత్వం ల్యాండ్ మాదని చెప్పేస్తుంది, కానీ కాదు, ఇది ఎప్పుడో మనకు ఎడ్యుకేషన్ రీసెర్చ్ కోసం ఇచ్చారు ఈ ల్యాండ్ని, ఇది అమ్మకాని కోసం కాదు, ఇవ్వలేదు. యూనివర్సిటీ ల్యాండ్ అమ్మమని ఎవరు సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పారు? ఏమంటారు? ప్రభుత్వం మాదే ల్యాండ్ అని చెప్తుందిగా.
ఒక ప్రాపర్ సర్వే అనేది లేదు, ఏం లేదు. అక్కడ ఒకసారి వచ్చి చూడండి, జింకలు, నెమళ్ళు, ఎలుగుబంట్లు ఎట్లా చచ్చిపోతున్నాయో. ఈ శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క కూడా ఈ యూనివర్సిటీకి చెందిన వాళ్ళే. వాళ్ళకైనా తెలివి, వాళ్ళు కొంచెమైనా తెలివి. 400 ఎకరాలు మా యూనివర్సిటీకి వచ్చి మా ఆడపిల్లల్ని జుట్టు పట్టుకొని తీసుకొని పోతున్నారు, ఈడ్చుకొని తీసుకుపోతున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నారు, ఈరోజు కోర్టులో పెడుతున్నారు. ఇంత దౌర్జన్యం. వాడిని ఒకసారి లోపల రమ్మని రేవంత్ రెడ్డిని చెప్తామని కథ. అంటే సుప్రీంకోర్టు కూడా ఆ భూములు ప్రభుత్వాన్ని అన్నట్టు తీర్పు ఉందంటగా. 2004లో ఆ భూములు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే స్పోర్ట్స్ కాంప్లెక్స్ డెవలప్ చేయడానికి, వాడు ఐటీ పార్కులు డెవలప్ చేయడానికి కాదు. ఇప్పుడు దాకా 400 ఎకరాలు మీవే అంటారా? 400 ఎకరాలు మావైనా కాకపోయినా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూల్స్ ప్రకారం అన్నీ ఫాలో అయ్యి అక్కడ చెట్లు నరికేయాలి. ఆల్రెడీ 70% చెట్లన్నీ నరికేస్తున్నారు. ఒకసారి మీరు పోయి చూస్తే అక్కడ జంతువుల అరుపులు చూస్తే మీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. హైకోర్టు స్టే కూడా పిటిషన్ కొట్టేసిందంట. వాడు లాస్ట్ 3 days కోర్టు సెలవు ఉందని తెలిసే ఈ పని చేస్తున్నాడు. మేము కోర్టులో పిల్లేసి, ఎన్జిఓ పిల్లేసింది, అది డిస్కషన్కి వచ్చి కోర్టు స్టే ఇచ్చేంత వరకు వాడు ఆగట్లేదు. వాడు 100 జేసీబీలు పెట్టి ఆల్రెడీ చేయాల్సిన పని అంతా చేస్తున్నాడు. ఓకే, మీ డిమాండ్స్ ఏంటి? మీ చివరిగా మీ డిమాండ్స్ ఏంటండి? మాకు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళ వైఖరి స్పష్టించాలి. మాకు हमारा अधिकार है सर, सर आप लोग हमारी मिट्टी से पीछे नहीं कर सकते सर। सर ये हमारा कैंपस है सर, हम यहाँ स्ट्राइक आप हमें नहीं भेज सकते सर, नहीं भेज सकते। ఇంత ముందున్న ప్రభుత్వం అటు ఉంది వెహికల్ ఇట్లా మీరు రోజు నెలకు ఒక కొత్త నాటకంతో, హైడ్రా పేరుతో, భూ కబ్జాల పేరుతో విద్యార్థులను, స్కూళ్లను, కాలేజీలను, ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ మీద కూడా పడి ఇప్పుడు ఈ 400 ఎకరాలను కబ్జా చేస్తుంది. ఇది ఎన్నటికీ సహించకూడదు. భారతీయ జనతా పార్టీగా ఇది మేము ఖండిస్తున్నాము. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వాళ్ళని నిర్బంధించి ఎన్విరాన్మెంట్ ఎకోసిస్టమ్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఇది ఒక కుట్ర. ఇది ప్రభుత్వాన్ని, అడ్మినిస్ట్రేషన్ని మనం తప్పు పట్టొచ్చు ఇది ఈజీగా. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటే దానికి వెనక అడ్మినిస్ట్రేషన్ కంపల్సరీ ఉంటుంది. వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తేనే అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది క్లియర్గా. సో వాళ్ళు ఇచ్చిన రూల్స్ని బట్టే గవర్నమెంట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది తప్పు అని క్లియర్గా అందరికీ తెలిసింది. ఎన్నో బీడు భూములు ఉన్నాయి, ఎన్నో వేల బీడు భూములు ఉన్నాయి, ఎన్నో వేల ఎకరాల బీడు భూములు ఉన్నాయి మన తెలంగాణలోనే. దాన్ని ఏం చేస్తలేడు. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పిండు, అలా ఇల్లు అని ఇలా అక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ చేపిస్తలేడు. అది లేదు, ఇది లేదు. కానీ ఈయన వచ్చి పచ్చన ఉన్న మన చెట్లను అన్నిటినీ, అడవులను కొట్టేసి ఏం బిక్తాడని ఇక్కడ డెవలప్ చేసి, ఇక్కడేం డెవలప్ చేసేది ఉంది. ఈయన అంత పీక్ సిటీగా ఏం చేసేది లేదు. కొన్ని గవర్నమెంట్ వచ్చి ఏమైనా వేరే కమర్షియల్గా వచ్చి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే అట్లా కూడా లేదు. 1.5 year నుంచి ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు మన దగ్గర. అది అందరికీ తెలుస్తుంది. కానీ అడ్వర్టైజ్ చూస్తే పీక్స్లో ఉంది ప్రతి ఒక్కటి. కాంగ్రెస్ ఇది తీసుకొని వస్తుంది, ఇన్ని వేల కోట్లు తీసుకొని వచ్చింది, అన్ని వేల కోట్లు తీసుకొని వచ్చింది. ఏడుందన్న 1000 కోట్లు? ఒక్క కన్స్ట్రక్షన్ చూపియండి అన్న జరిగింది. ఒక్క కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ చేంజ్ అయినాక మంచిగా స్టార్ట్ అయిన కమర్షియల్ కన్స్ట్రక్షన్ చూపించండి అన్న. ఇదే రాయదుర్గా ఉంది, ఇదే మనకు నాలెడ్జ్ సిటీ ఉంది. ఇప్పుడు ఇది తీసేసి ఏం చేస్తాడన్న? ఇక్కడేం బిక్తాడు? ఇల్లులు కడతాడా? ఇందిరమ్మ ఇల్లులు కడతాడా? ఇందిరమ్మ రాజ్యాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తాడా? 400 ఎకరాలు ఇక్కడ అడవిలు వీకేసి ఏం రాజ్యం కనిపెడదాం అనుకుంటున్నాను ఇక్కడ? రేవంత్ రెడ్డి గాంధీ ఇది క్లియర్గా. అప్పటి 70 సంవత్సరాల నుంచి మనకి ఏదైతే జరిగిందో అదే క్లియర్గా చెప్తున్నాడు. అభివృద్ధి అడ్డుకోవడానికి, అభివృద్ధి జరిగితే కదా అడ్డుకోవడానికి. ఎలాంటి అభివృద్ధి జరిగింది ప్రశ్నిస్తే ఒక్క సమాధానమైనా చెప్పగలుగుతాడన్న? ఏం అభివృద్ధి అన్న? ఆర్టీసీ చేయడం. ఆర్టీసీ ఎంత నష్టాలకు పోయింది తెలుసా అన్న? ఇప్పుడు 7,49 కోట్ల మనకు అప్పు వచ్చింది. ఇప్పుడు అది ఎవడు చేస్తున్నాడు? 6.5 లక్షల కోట్లు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే జరిగింది. ఇప్పుడు వచ్చి 1,00,000 కోట్లు చేసిండు. అప్పు చేస్తున్నాడు కానీ వడ్డీలు కట్టుకుంటూ పోతున్నాం. అది ఎవరి మీద పడుతుందన్న? మన మీదనే పడుతుంది. రేట్లు పెరుగుతున్నాయి, మన మీదనే పడుతున్నాయి. అభివృద్ధి జరిగితే కనీసం ప్రైవేట్గా ఉద్యోగాలు వస్తలేవు. ఉన్న ఉద్యోగాలు మొన్ననే టీసీఎస్ ఇడికెళ్ళి తీసేసింది, ప్రాజెక్ట్స్ లేవని.
కన్స్ట్రక్షన్స్ ఎట్లాంటివి జరగట్లేదు, రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. ఏ విధంగా మనం అభివృద్ధి అని అనొచ్చు అన్న? మీకు 4 ఎకరాలకు సంబంధం లేదు అని చెప్తున్నారు, ఎస్సీకి 4 ఎకరాలకు సంబంధమే లేదు అని గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు. అయితే గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఏమైనా వేసుకోవచ్చు అన్న? ఎస్సీకి సంబంధం లేదని ఒక మాటకు అనుకుందాం, నేను జడ్జ్ చేయట్లేదు. ఎస్సీకి సంబంధం లేదు, స్టూడెంట్స్కి సంబంధం లేదు అనుకున్నాం. అయితే ప్రభుత్వం ఏమైనా వేసుకోవచ్చా? ఏమైనా వేసుకోవచ్చా చెట్లు నరికి? ఇండస్ట్రీ తీసుకురావచ్చు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు అన్న. డిసెంబర్ 9 లోపల ఇక్కడ పెట్టుబడులు వస్తాయి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయి, గవర్నమెంట్ ఇక్కడ ఉద్యోగాలు స్టార్ట్ అవుతాయి. ఇన్ని వేల ఉద్యోగాలు సంవత్సరం లోపల ఫిలప్ చేస్తా అన్నాడు. ఒక్కటైనా ఫిలప్ చేసిండు అని అడగమన్నా? ఉన్న ఉద్యోగాలు పోయినాయి తప్ప ఒక ఉద్యోగం ప్రైవేట్ది, ఏవి పోలీసు అన్న నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేసిండు అన్న? కేసీఆర్ గవర్నమెంట్లో రిలీజ్ చేసిన గవర్నమెంట్ అది. నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికి ప్రాజెక్ట్ ఏదే ఉంది. ఆయన చాలా ట్రోల్ చేసిండ్రని కూడా తెలుసు, ఆయనకు కూడా తెలుసు. సిగ్గు లేకుండా ఆయన మాట్లాడిండు, కానీ తర్వాత మస్తు ట్రోల్ చేసారు. ఏ నోటిఫికేషన్ ఆయన దగ్గర నుంచి రాలే. గ్రూప్ 1 నోటిఫికేషన్ 500 పోస్టులు ఇస్తే ఈయననేమో వచ్చి 1500 పోస్టులు ఇస్తా అని చెప్పిండు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి వచ్చిండ్రు. అప్పుడు నేను కూడా నాన్నే కూర్చొని అప్పుడు మాట్లాడిన మాటలు. తర్వాత 1560 పోస్టులు, 60 పోస్టుల కోసం మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు తీసుకొని వస్తాం చెప్పండి అన్న? కరెక్టే కదా? ఆఫర్ లెటర్ ఇచ్చుడు, ఆఫర్ లెటర్ ఇవ్వడానికి స్టేడియంలో వచ్చి అదే చెప్తున్నా, అడ్వర్టైజింగ్ పీక్స్లో అవుతుంది. అడ్వర్టైజింగ్ ఆయన మొత్తం ఎట్లయిపోయింది అంటే కమర్షియల్ అయిపోయిండు. అడ్వర్టైజ్ చేస్తేనే నేను బతుకుతా అనేసి తెలుసుకున్నాడు క్లియర్గా. ఆ పోస్టులు వచ్చేసి ఎప్పుడో గవర్నమెంట్లు అయినాయి, రిజల్ట్స్ టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే వచ్చినాయి. ఆఫర్ లెటర్ చేంజ్ అయిన గవర్నమెంట్, అది ఎవడు ఏం బీకలేడు కదన్నా. కంపల్సరీ పోస్టులు ఇవ్వాల్సిందే. కాంగ్రెస్ కాదు, బీజేపీ వచ్చినా ఇంకా తాత గవర్నమెంట్ వచ్చినా పోస్టులు ఇవ్వాల్సిందే కాబట్టి ఇచ్చిండ్రు. అది ఎవరి సొత్తు కాదు కదన్నా. అన్నా గుంటనక్కలు గింటనక్కలు అవన్నీ మాటలు మాట్లాడేవన్నా పొలిటికల్ థీరీస్ అన్న. పొలిటికల్గా వెనుక మాట్లాడడానికి తప్ప నిజాయితీగా నీతిగా ఏం మాట్లాడేది ఏం లేదు. ఎలాంటి గుంటనక్కలు లేరు. ఎవరు స్టూడెంట్స్ వాడు కొట్లాడిండు. లాస్ట్ టైం కొట్లాడినప్పుడు కూడా వచ్చి ఇట్లనే 4 రోజులు ఇదేంది మన టీజీపీఎస్సీ దగ్గర కూర్చున్నప్పుడు 4 రోజులు ఒక్కడిని కూడా దగ్గరికి కూడా రానియాలి. నేనే 2 రోజులు లోపల ఉన్నా అన్న. అప్పుడు కూడా ఓయూ లోపలికి కూడా రానియలేరు ప్రజల్ని, స్టూడెంట్స్ని. చదువుకున్నోడిని హాస్టల్లోనే చదువుకునేటట్టు చేసిండ్రు, బయటికి ఒక్కడిని కూడా రానియలేరు. వచ్చినోడిని కొట్టిపించిండ్రు పోలీసులతోటి. పోలీసుల డ్యూటీ వాళ్ళు చేయడం వల్లనే జరుగుతుందని క్లియర్గా చెప్పొచ్చు. ఇక్కడ పోలీసుల తప్పని మనం జడ్జ్ చేయలేం. గవర్నమెంట్ క్లియర్గా వాళ్ళ రాజదండాన్ని వాడుకుంటుందని మనం క్లియర్గా చెప్పొచ్చు అన్న. అన్నా మన ఇంటికి వచ్చి ఇది నాది రాబాయ్ అంటే ఏం బిక్తావు అన్న? మన ఇంటికి వస్తే నువ్వు ఇది నాది ఇదంతా తీసేసే నేను ఇక్కడ కట్టుకుంటా అంటే ఏమైనా వేస్తాం? మనం అప్పుడు ఎవడైనా రెచ్చగొట్టినట్ట, మనమే రెచ్చిపోయినట్టు అన్న కొట్లాడతాం కదన్న. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మన దాంట్లోనే మన గ్రీనరీకి ఏదో కొంచెం ఉంది, దీనివల్లనే మనకి ఎంతో ఆక్సిజన్ సప్లై అవుతుంది. ఇది అందరికీ తెలిసిందే. చెట్లు తక్కువ అయిపోయినాయి హైదరాబాద్లో ఆల్రెడీ. ఉన్న కాడికైనా మంచిగా మనం ఫ్రెష్ ఆక్సిజన్ మనం తీసుకుంటున్నాం అంటే ఇట్లాంటి కొన్ని ఉండడం వల్ల, రిజర్వ్ ఫారెస్ట్ ఉండడం వల్లనే కదన్న. ఇప్పుడు దీన్ని ఇచ్చేసి ఎవడో రెచ్చగొట్టిండు, అది చేసిండు. అరే రీజన్ చెప్పమ్మా, ఎందుకు తీసేస్తున్నావు? ఇక్కడ చెట్లను తీసి నువ్వు ఏం డెవలప్ చేయాలనుకుంటున్నావు చెప్పు. ఆ డెవలప్మెంట్ నీకు వేరే దగ్గర రాదా? అది మాట్లాడుతున్నాడన్న. వెనక గుంటనక్కలు ఉన్నాయి. కేటీఆర్ రెచ్చగొట్టిండు, కేసీఆర్ రెచ్చగొట్టిండు. కేటీఆర్ ఏడున్నాడన్న? నా నెంబర్ నాకేమన్నా ఫోన్ చేసి, నా బామ్మర్ది అన్న ఫోన్ చేసి అరే రెచ్చిపోరా బాయ్ అని చెప్పనీకి. స్టూడెంట్ లీడర్స్ అందరు ఇన్నే పడినారు అన్న. ఎవరు స్వార్థం వాళ్ళది ఉండొచ్చు, కానీ ప్యూర్గా స్టూడెంట్స్ మాత్రం వాళ్ళ భూమిని వాళ్ళు కాపాడుకోవడానికి ట్రై చేస్తారు, వాళ్ళ ఎన్విరాన్మెంట్ని వాళ్ళు రక్షించుకోవడానికి చేస్తారు. ఎప్పుడు చూసినా చరిత్ర మొత్తం మాట్లాడుకున్న తెలంగాణలో స్టూడెంట్స్కి మాత్రమే అన్యాయం జరిగింది. ఈడు రెచ్చగొట్టిండు, ఆ ప్రభుత్వం రెచ్చగొట్టింది, ఈ పార్టీ రెచ్చగొట్టిందని మాట్లాడడం తప్ప ఒక్కడు వచ్చి కూడా మాట్లాడలేదు. అక్కడ ఏం ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ ఏంది, అరే నేను ఇట్లా చేస్తున్నారా అబ్బాయి, నువ్వు ఇట్లా చేయాలనుకుంటున్నా, కానీ ఒక్కడు మాట్లాడలేదు దాని గురించి. గవర్నమెంట్ అదే అంటున్నా, గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఇష్టం వచ్చింది చేసుకోవడానికి ఎవరైనా రైట్స్ ఇచ్చిండు. గవర్నమెంట్ ల్యాండ్ అయితే నువ్వు బీడు భూముల దగ్గర పోయి నువ్వు చెయ్యు, డెవలప్ చెయ్యు, సపోర్ట్ చేస్తాం మేమే. మాకు డెవలప్మెంట్ కావాలి, మాకు కూడా బంగారు తెలంగాణకి మార్చు. కానీ చెట్లన్నరికి నువ్వు బంగారు తెలంగాణ మారుస్తా అంటే ఏమవుతుంది అన్న? ఇప్పుడు అమ్మ నమ్మి మనం బంగారం తీసుకొని వస్తే ఎవరికి వేస్తామన్నా? అంతే కదా. అమ్మ నమ్మి బంగారాన్ని కొనుక్కొని అమ్మకి వేయలేం కదన్నా. అమ్మ నమ్మేసినాక బంగారం తీసుకొని ఏం చేస్తావు? అంతే కదా. ఇది కూడా
నువ్వు ఇప్పుడు ఇదంతా డెవలప్ చేసినావు, మనకి ఎట్లాంటి రెయిన్ వాటర్ అట్లాంటిది ఏం రాదు, ఉండే నీళ్ళు లేని పరిస్థితి. ఒక్కొక్కడు ఇదే హైదరాబాద్లో ఇక్కడనే గచ్చిబౌలిలో ట్యాంకర్లు తీసుకొని సంపులు నింపుకొని వాటర్ నడుపుతున్నారు, అది అందరికీ తెలిసింది. ఇంకేం మిగతారన్న చెట్లు నరికినాక ఇంకా ఇప్పుడు బయటకు వచ్చి బయట ప్రపంచానికి పోవాలి, పల్లెటూరులో పోతారు మెల్లగా. డిమాండ్స్ ఏం లేవన్నా, అది మంచిగా ఉన్నదాన్ని జేసీబీస్ని వెనుక పంపించండి. ఎట్లా నువ్వు డెవలప్ చేయడానికి స్టూడెంట్ సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. తెలంగాణ ప్రజల తరపు నుంచి ప్రతి ఒక్కడు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తాడు, డెవలప్మెంట్ చేస్తాడు. అంటే ఎవడు వద్దు అన్నాడు ఆపడు, కానీ నువ్వు చెట్లు నరికి ఏం బీకాకు, నువ్వు ఉన్నదాన్ని మంచిగా చెయ్యు. ఉన్నదాన్ని బీకి నేను మంచిగా చేస్తా, నేను బిల్డింగ్లు కడతా, అద్దాల మేడలు కడతా అంటే అవసరం లేదు. ఉస్మానియా యూనివర్సిటీకి ఎప్పుడో వచ్చిందన్న ఈ పరిస్థితి, అది ఎవరికి తెలుస్తలేదు. మెల్లమెల్లగా చెట్లను నరికేస్తున్నారు, తెలిసిందే. పోనీ అక్కడ ఏమైనా మన స్టూడెంట్స్కి తగ్గిన బిల్డింగ్లు కడుతున్నారా? బ్లాకులు డెవలప్ అయ్యి ఒక్క బ్లాక్ డెవలప్ అవుతలేదు అక్కడ, పాతది ఎట్లుంది అట్లనే ఉంది. ఇప్పటికీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఒక లైటింగ్ లేదు, అది అందరికీ తెలిసిందే. అది అన్యాయం జరుగుతూనే ఉందన్న. స్టూడెంట్స్కి ఎప్పటికీ ఓయూకి జరగలేదని కాదు, జరుగుతూనే ఉంది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది, జరుగుతుంది. థ్యాంక్స్. తెలంగాణ ఉద్యమకారుని ఇంటర్వ్యూ ఇస్తాను. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావ టీవీ. మన హెచ్సిలో ఉన్నాము. హెచ్సిలో దాదాపుగా 400 ఎకరాల ల్యాండ్ మీదన ఇప్పుడు ఇటు ప్రభుత్వానికిను హెచ్సికి మధ్య ఒక యుద్ధ వాతావరణం నమోదైన పరిస్థితి. సో ప్రస్తుతం మనతో ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు శ్యామ్ గారు ఉన్నారు. శ్యామ్ గారు, ఏంటండి యుద్ధ వాతావరణము? తెలంగాణ ఉద్యమంలో కూడా యుద్ధాన్ని తలపించేలా ఇక్కడ హెచ్సియు వర్సెస్ ప్రభుత్వము. ఈ ల్యాండ్ ఎవరిది అంటే మాదంటే మాదండి కూడా ఇద్దరు కొట్టుకుంటున్న పరిస్థితి. ఏం చెప్తారు దీని మీద? ఇప్పుడు ల్యాండ్ అనేది రేవంత్ రెడ్డి ఇంట్లోదో రేవంత్ రెడ్డి సర్కార్దో కాదండి. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు. ప్రజలు అంటే ఎవరు? మనం, నువ్వు, నేను, మనందరం ప్రజాస్వామ్యంలో భాగమైనటువంటి ప్రభుత్వం ద్వారా మనం ఎన్నుకుంటే ప్రభుత్వాలు ఏర్పడతాయి, ప్రజలు ఎన్నుకుంటే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని నువ్వు ఐటీ కంపెనీలకు అభివృద్ధి పేరుతో కట్టబెడతానంటే దాన్ని కట్టబెట్టడానికి విద్యార్థులు చదువుకునేటువంటి విద్యార్థి భూములే ఉన్నాయా? నీ సొంత భూమి ఇచ్చుకో. మీ దగ్గర ఉన్నాయి కదా, మీ సొంత భూములు ఇచ్చుకోండి. మీ భూస్వాముల దగ్గర, ధనవంతుల దగ్గర 100 ఎకరాల భూములు ఉన్నాయి కదా, మీ భూములు ఇచ్చుకోండి. వందల సంవత్సరాలు జరిగినటువంటి యూనివర్సిటీ భూములు ఇస్తామనంటే ఏమన్నట్టండి ఇది? కాబట్టి నీకెంత కమిషన్ అందులో అది చెప్పు, నీ ప్రయోజనాల కోసం చేస్తున్నా అని చెప్పు. నిజంగా నీకు ఐటీ కంపెనీని అభివృద్ధి చేయాలనుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములే ఉన్నాయా? ఇక్కడ 100,000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ భూమి కట్టబెట్టడమే నీ లక్ష్యమా? కాబట్టి దీని వెనకాల మనం ఎదురుగానే చూసాం. దీని యూనివర్సిటీ ఎదురుగా ఒకప్పుడు ఒక 20-30 సంవత్సరాల కింద ఈ అపర్ణ సర్వర్ అనే కన్స్ట్రక్షన్ ఏమీ లేదు. ఈ అపర్ణ సర్వరు, వంశీరామ్ బిల్డర్సు, జయబేరి, ఇటువంటి మైహోము, ఇటువంటి బడా వ్యాపారస్తులందరూ ఎవరు? ఈ రాజకీయ నాయకుల బినామీలు. కాబట్టి ఈరోజు నువ్వు ఐటీ పేరుతో ఏ కంపెనీకి ఇస్తున్నావు? నార్తోడికి ఇస్తున్నావా, సౌతోడికి ఇస్తున్నావా? ఎందుకు ఇస్తున్నావు? ఒకవేళ నిజంగానే అదే అంటే ఈ బిల్లిరావు ఎవరు? రేవంత్ రెడ్డి దోస్తు. నీ దోస్తులకు గతంలో కేసీఆర్ గారేమో ప్రభుత్వం అంటే నీ ప్రభుత్వం నడవకపోతే ప్రజాభూములు అమ్ముతావా? ఆయన గతంలో కూడా ప్రభుత్వం దగ్గర ఖజానా లేదని కోకాపేట భూములు అమ్మాడు. ఈయన దగ్గర ఖజానా లేదని యూనివర్సిటీ భూములు అమ్ముతారంట. ఏమి అయ్యా జాగిరి అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? మీరు అభివృద్ధికి అడ్డుపడుతురా? అభివృద్ధి అడ్డుపడుతున్న ఇలాంటి మాటలు మాట్లాడుతురా? అభివృద్ధి అంటే ఏంటంటే ప్రజలు అంటే యూనివర్సిటీ భూముల్ని గుంజుకొని అభివృద్ధి చేయడం అభివృద్ధి? మాకు అంటే కడుపులో కన్నమయ్య అన్నని గుంజుకొని ఇంకొని పెట్టడం అభివృద్ధి? ఏంటి అభివృద్ధి అంటే ఏంటిది? అంటే గతంలో కేసీఆర్ కూడా కోకాపేట భూములు అమ్మారుగా. అవును, అమ్మాం కదా. ఇదే రేవంత్ రెడ్డి ఖబర్దార్ అన్నాడు కదా. మరి నువ్వు అమ్ముతాయి, ఆయన చేస్తున్నావు సంసారం, నువ్వు చేస్తున్నావు, ఇదే తప్పు కదా. నీ వరకు కూడా మార్చుకో. ఆయన 100 కోట్లకు అమ్మారు ఆయన కేటీఆర్. ఈయన 4,000 కోట్లకు అమ్ముతున్నాడు. ఈయన 4,000 కోట్లకు అమ్ముకుంటున్నాడు. 400 ఎకరాల భూమి, ఒక ఎకరం భూమి సుమారు 100 కోట్లకు పోతుంది. అంటే ఎన్ని వేల కోట్లకు అమ్ముకుంటున్నావు నువ్వు? ఎందుకు అమ్ముకుంటున్నావు? కాబట్టి ఖబర్దార్ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నీ పోకడని మార్చుకొని ఈసీ ఎవరైతే ఉన్నారో ఈసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో. నేను అది కాకుండా పైగా ఇక్కడ విద్యార్థులు 2-3 రోజుల నుంచి వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉంటే పోలీసు వాళ్ళని కొట్టారని, లేకపోతే వాళ్ళ బట్టలు బట్టి వాళ్ళ యూనిఫామ్ బట్టి లాగారని, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి నిర్బంధించి వాళ్ళ ఉద్యమాన్ని అణిచివేసి వాళ్ళ మీద కేసులు పెట్టే హక్కు మీకు ఎక్కడదండి? ఏమనుకుంటున్నావు? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు రాయలసీమ ఫ్యాక్షనిజం తెలంగాణలో చేస్తుంటే నడవదు. నువ్వు ఆ ప్రాంతం పక్కన పుట్టిన రాయలసీమ బుద్ధులు ఏమన్నా వచ్చినావు నువ్వు? ఖబర్దార్, తెలంగాణలో మేము బాంచందొర కాలు మొక్తాన్న బంధుకులకు వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్ళం బంధుకులు ఎత్తుకొని. ఖబర్దార్, మార్చుకో నీ ప్రవర్తనను. ఇప్పుడు మిమ్మల్ని రెచ్చగొడుతుంది ఎవరు? కేటీఆర్ రెచ్చగొడతారని చెప్పి. ఎవరు ఎందుకు రెచ్చగొడతారండి? మా కడుపు కాలితే మాకు మీ ప్రభుత్వాన్ని ఏం అడగాలి మాకు తెలియదా? మీరు రెచ్చగొడితే మేము రెచ్చిపోతామా? మరి గతంలో కేసీఆర్ ఇట్లా చేసినప్పుడు కూడా మేము కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉద్యమాలు చేసాం. అప్పుడు మమ్మల్ని రేవంత్ రెడ్డి రెచ్చగొట్టాడా? కాదు కదా. అరే, ప్రజల తరపున క్వశ్చన్ చేస్తే పలానా పార్టీ మీ వెనకాల ఉందని అంటాడు. అంటే నువ్వు చేసినప్పుడు నీ వెనకాల ఎవరున్నారు? నరేంద్ర మోడీ ఉన్నాడా? ఇప్పుడు ఎవరున్నారు నీ వెనకాల? బీజేపీ ఉన్నదా? ఎవరున్నా నీ వెనకాల? ఏమన్నట్టు ఇది? నీ నిర్ణయాన్ని మార్చుకోవా? ఎందుకు ఇస్తున్నావు భూమిని? సమాధానం చెప్పు. గుంట నక్కలు ఉన్నట్టు మీ విద్యార్థులు గుంట నక్కల్లా కనపడుతున్నారా నీకు?
నీకు రాజకీయాలు ఏమైనా ఉంటే నువ్వు రాజకీయ పార్టీలతో తీసుకో, విద్యార్థులకు ఎందుకు రాజకీయాన్ని పులుపుతావు? అంటే కేటీఆర్ రెచ్చగొడుతున్నారు, అందుకనే నిన్న కేటీఆర్ని కలిశారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అంటే ప్రజానాయకుడు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడిని కలిసేటువంటి హక్కు లేదా ప్రజలకు, విద్యార్థులకు? కలిసినంత మాత్రం వాళ్ళ పార్టీలో జాయిన్ అయినట్ట? నాకు సమస్య వచ్చింది బ్రదర్, రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తాను నేను, అంటే నేను నీ పార్టీలో చేరినట్ట? నువ్వు పోయి మీ పెద్దన్న నరేంద్ర మోడీతో వేదిక పంచుకున్నావు, నువ్వు బీజేపీలో చేరినట్ట? కాదు కదా. అరే ఒక సమస్య పైన వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడమని వాళ్ళు కలిశారు, కేటీఆర్ని కలిశారు, బండి సంజయ్ని కలిశారు, మా పార్టీ నాయకుడు వీసీకే తిరుమావళవన్ గారి దృష్టికి తీసుకెళ్లారు. అందరూ అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడతారు. మేము ప్రజాపాలనలో ఇందులో ఇల్లు ఇస్తున్నాము, విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తున్నాము, ఎల్బీఐ స్టేడియం సాక్షిగా అన్నట్టు వాళ్ళు మాట్లాడుతుంటే ఇదెక్కడి పంచాయతీరా బాబు అని చెప్పేసి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో విద్యార్థులు కాదు గుంటనకులు అన్నట్టు కూడా మాట్లాడినారు. నేను ఏమంటున్నానంటే మీరు ఏమైనా ఇచ్చుకోండి. ఇప్పుడు మీ ప్రజాపాలనలో మీరు మొన్న సన్నబియ్యం పథకాన్ని పెట్టారు, లేకపోతే నర్సులకు గతంలో 6,600 ఉద్యోగాలు ఇచ్చారు, అవన్నీ బాగానే ఉన్నాయి. మీరు మంచి పని చేస్తే ఏ పార్టీ చేసినా స్వాగతిస్తామండి. ఇది ఎక్కడి పోకడా అంటున్నా. యూనివర్సిటీ అనేది మన భావితరాలకు మనం అందించాల్సిన అక్కర్లేదా? అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, ఓకేనా, జింకలు, లేకపోతే నెమళ్ళు, తాబేళ్ళు, రకరకాల జీవరాశులు అక్కడ బతుకుతూ ఉన్నాయి, చెట్లు. నీకు ఎక్కడిది అధికారం ఉంటున్నా? ఓ చెట్టును చంపితే ఓ మనిషిని చంపినట్టు బ్రదర్ అర్థం. ప్రకృతి ప్రేమికులను అడగండి చెప్తాడు. మీకు లేకపోవచ్చు రేవంత్ రెడ్డి గారు, మీరు ఎడబుట్టినో తెలియదు. నల్లమల్లిలో అడవిలో పుట్టినట్టు అడవి పెట్టినట్టు కదా, మరి అడవిని ఎందుకు నరికేస్తున్నావా? నీకు అడవి మీద ప్రేమ ఉండాలి కానీ నువ్వు దేన్ని ఎక్కడ కేటాయించాలి భూమిని? తీసుకో, నువ్వు రాజకీయ నిపుణులతో మాట్లాడు, లేకపోతే ఆర్థిక నిపుణులతో మాట్లాడు. నీ ప్రభుత్వం నడపోతే భూములు అమ్ముతా అంటాడు. ఇది ఎక్కడ దొంగ వైఖరి అండి? భూములు మావే అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది, సుప్రీంకోర్టు కూడా అదే అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. సుప్రీంకోర్టు ఆ భూములు 400 ఎకరాల భూములు గవర్నమెంట్కి సంబంధించినవే, హెచ్సీకి ఎటువంటి సంబంధం లేదు అన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే భూములు అన్నట్టు అండి, ఎప్పుడైనా యూనివర్సిటీ భూములు యూనివర్సిటీల పేరు మీద ఉండవండి. మీరు ఏ యూనివర్సిటీని అయినా తీసుకోండి, రాష్ట్రంలో తీసుకోండి, దేశంలో తీసుకోండి, యూనివర్సిటీ భూములు అనేది యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉండవు. ఈ ఇప్పుడు ఎవరు పొజిషన్లో ఎవరు ఉన్నారు? యూనివర్సిటీ ఉన్నది. పొజిషన్లో ఎవరు ఉన్నారు? యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు. నీ ప్రభుత్వందే భూమి, మేము కాదంటలే, కానీ అక్కడ ఆ ప్లేస్లో ఎవరు ఉన్నారు? యూనివర్సిటీ ఉన్నది. కాబట్టి నువ్వు కోర్టుకు తప్పుడు ఆధారాలు ఇచ్చి మీరు ఈ భూమి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో ఉన్నది కాబట్టి కోర్టు నుంచి మాకు ఆర్డర్ వచ్చింది, మేము ఏమైనా చేసుకోవచ్చు అంటే ఏమన్నట్టు? నువ్వు తప్పుడు ఆధారాలు ఇచ్చావు. ఇక్కడ చెట్లను నరుకుతున్నట్టో, లేకపోతే విద్యార్థులు ఉద్యమాలను అణచివేస్తున్నట్టో వాళ్ళ ప్రొటెక్షన్లో నువ్వు కోర్టుకు చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్తే అయిపోయింది నీ పని కథం. కాబట్టి నువ్వు తప్పుడు పేపర్లన్నీ కోర్టుకి ఇచ్చి ఆర్డర్ తెచ్చుకొని ఇది మా భూమి అని అంటే ఏమన్నట్టు? ఓకే, ఇవాళ ఉదయం బీజేపీ ఎల్పీ నాయకులు, ఎమ్మెల్యేలు యూనివర్సిటీకి వస్తామంటే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీ నాయకులు ఎట్లా అంటే పొద్దున్నే ఉద్యమం చేస్తూ ఉంటారు, సాయంత్రం పండుకుంటారు. మేమేమంటున్నాం అంటే ఒక ఉద్యమానికి మాత్రమే, కేవలం కొన్ని పార్టీలు ఉద్యమాలు లేవనెత్తినప్పుడు వాటికి మాత్రమే అనుకూలంగా మాట్లాడతారు ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. మిగతా పార్టీ ఇప్పుడు దామగుండం ఉద్యమంలో వీళ్ళు పాల్గొనలేదు. నిన్న కాక మన ఒక ఫాస్టర్ గారు చనిపోతే రాష్ట్రం అంతా చర్చ జరిగితే దాని మీద మాట్లాడలేదు. వీళ్ళకి ఎంతసేపు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ నిర్ణయాలకు వ్యతిరేకంగా కొట్లాడడం కోసమే బీజేపీ ఉద్యమాలు చేస్తారు తప్ప మేము అట్లా కాదండి. బీజేపీ కార్యకర్తకు అన్యాయం జరిగినా మేము రోడ్లెక్కి అది జరగకూడదని క్వశ్చన్ చేస్తాం. బీజేపీ వాళ్ళది దొంద వైఖరి ఉంటుంది. వీళ్ళ పెద్దనే కదా, బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ఏం తేడా లేదు బ్రదర్. కాబట్టి 2 పార్టీలు ఒకటే నా దృష్టిలో. ఎందుకంటే విద్యార్థి నాయకుడు ఏబీవీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మీరు అడగండి, ఆర్ఎస్ఎస్ సంఘ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదు, బీజేపీ ముఖ్యమంత్రి. ఓకే, ఇప్పుడు ఇదే విశ్వవిద్యాలయం నుంచి చదువుకున్న ఇద్దరు వ్యక్తులు ఇవాళ చట్టసభల్లో ఒకరు డిప్యూటీ సీఎం, ఒకరేమో మినిస్టర్గా ఉన్న పరిస్థితి. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు నేనేమంటున్నానంటే బట్టి విక్రమార్క గారితో మా పెద్దలు మాట్లాడినప్పుడు, మా పార్టీ పెద్దలు తీసుకుంటాం, ఆలోచిస్తాం ఈ నిర్ణయం పని అన్నట్టు. కానీ ఆయన తీసుకునేటువంటి ఇది లేదు కదా. ఎడి చేసి మొత్తం ఈ పెద్దన్న చేతులు ఉన్నది. పెద్దన్న అంటే ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఈ నరేంద్ర మోడీ అనే పెద్దన్న చేతిలో చిన్నన్న ఎవరు ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు. మరి ఈ చిన్నన్న పెద్దన్న కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని పెద్దన్న కట్టబెట్టి ఈ పెద్దన్న ఆదానికి, అంబానీకి, లేకపోతే ఇంకో పెట్టుబడిదారులకు, భూస్వాములకు, నార్త్ ఇండియా కంపెనీలకు కట్టబెట్టాలని ఈ సౌత్ ఇండియన్ మొత్తం అమ్మాలను ఒక పెద్ద కుట్ర చేస్తా ఉన్నారు. ఢిల్లీ వెళ్తారా? ఢిల్లీ వెళ్ళి ఏఐసిసి ఎవరైతే తెలంగాణ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళని కలుస్తారా? రాహుల్ గాంధీ కలిసే అవకాశం ఉందా లేదా? ఏంటి పరిస్థితి? 100% ఎవరు కలుస్తారంటున్నారు మీరు? నాకు అర్థం కాదు. కలవాలి కదా. ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది రేవంత్ రెడ్డిని ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉన్నది. వచ్చేటువంటి ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇంకా రేపు వచ్చేటువంటి పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా సరే నిన్ను ఈ రాష్ట్రంలో భూస్థాపితం చేస్తారు. నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. హైడ్రా పేరుతో
పేదవాళ్ళ ఇండ్లు కూల్చావు, నువ్వు ఫార్మా ఇండస్ట్రీ పేరుతోని లైచర్లు రైతుల మీద దాడి చేయించావు, యూనివర్సిటీ భూముల్ని పెట్టుబడిదారులకు కట్టబెట్టి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నావు, అశోక్ నగర్లో పోరాటాలు చేస్తూ ఉంటే గ్రూప్ 1 విద్యార్థుల మీద గ్రూప్ 2 విద్యార్థుల మీద దాడి చేయించావు. కాబట్టి నీ నిర్ణయాలు మార్చుకో, నువ్వు ఒంటెద్దు పోకడ పోకు. ఇది తెలంగాణ, గుర్తుపెట్టుకో. నీ రాయలసీమ కాదు, గుర్తుపెట్టుకో. ఇది దొరల పాలన, ఇక్కడ దొరల పాలనకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి సమాజం ఉన్నది తెలంగాణ. కాబట్టి గుర్తుపెట్టుకో. నీ చిన్న వయసు అయినా చెప్తా ఉన్నా పెద్దోడి. థ్యాంక్ యూ. ఎందుకంటే తెలిసిందే కదా అండి, 400 ఎకరాలని 400 ఎకరాల అడవిని ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మొత్తం తీసేసి ఏదో ఐటీ పార్కులు అవి కడతా అని మాట ఇచ్చి చేస్తున్న దానివల్ల ఈ ధర్నా. ఇప్పుడు మీరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారా అంటే ఏం చెప్తారు? అభివృద్ధిని అడ్డుకుంటున్నామంటే కాదు. అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటాం? ఒక స్టూడెంట్ అయ్యి అభివృద్ధిని కానీ ఆ అభివృద్ధి వల్ల నష్టాన్ని అడ్డుకుంటున్నాం మేము. ఆ అభివృద్ధి జరగాలి, కానీ ఎంత మూల్యానికి జరగాలి. దానివల్ల సిటీ మధ్యలో ఉన్న ఇంత మన ఆక్సిజన్ని సప్లై చేసే భూమిని కోల్పోవడం అది కరెక్ట్ కాదు. ఆ అభివృద్ధి చేయాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల చాలా స్థలాలు ఉన్నాయి, కొండలు గుట్టలు నార్మల్గా బీడి భూములు ఉన్నాయి, అక్కడ పోయి అభివృద్ధి చేసుకోమనండి. కానీ కాలువలు, అడవులు, పక్షులు, జంతువులు ఉన్న దగ్గర అభివృద్ధి ఏంటి? ఓకే, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఈ భూమి కూడా గవర్నమెంట్ అన్నట్టు కూడా జడ్జిమెంట్ ఉంది కదా, దానికి ఏం చెప్తారు మరి మీరు? అది గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టు జడ్జి ఇది వచ్చింది, కానీ అది భూమి లైక్ యూనివర్సిటీది అని 2300 ఎకరాలు అని 1974లో కాన్స్టిట్యూషన్లో ఒక యాక్ట్ ప్రకారం ఇచ్చారు. దాన్ని చంద్రబాబు గవర్నమెంట్ స్టడీ ఇది లైక్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం 400 యూనివర్సిటీ దగ్గర నుంచి తీసుకొని ఒక ఐఎంజీ కంపెనీకి ఇవ్వడం జరిగింది. అది సరిగ్గా ఫేక్ కంపెనీ ఆర్ డెవలప్ చేయకుండా వెళ్ళిపోవడం వల్ల ఆ ల్యాండ్ అనేది కోర్టులో పడ్డది. ఆ కోర్టులో కేసు సాల్వ్ అయితే ఆ భూమి ఎవరికి రావాలి? తర్వాత తిరిగి యూనివర్సిటీకే రావాలి. కానీ అలా కాకుండా స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది. ఇది అన్యాయమే కదా. ఓకే, ఇప్పుడు ఎస్యూ వేసిన పిటిషన్ కూడా హైకోర్టు కొట్టేసింది. ఈ భూమి కూడా గవర్నమెంట్కి సంబంధించింది అన్నట్టు. ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఇప్పుడు ఆ జరుగుతున్న ప్రాబ్లంని మేము ఎట్లయినా అడ్డుకుంటాం. ఒక్క ఇటుక రాయి కూడా అక్కడ పడేటట్లు చూసుకోము. ఇప్పుడే ఆ 400 ఎకరాలని ఇచ్చేయాలని దాంట్లో మేము చెట్లు పెట్టి మళ్ళా తిరిగి ఏ ఫారెస్ట్ అయితే ఉందో అలా తీసుకుంటామని చెప్తున్నాము. మీరు గమనించినట్లయితే ఈ లైక్ 400 ఎకరాలు చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది హైదరాబాద్ మీద. ఢిల్లీలో మీరు వాతావరణాన్ని చూసే ఉంటారు ఎలా ఉంది. ఎంత మొత్తుకున్నా అది కరెక్ట్ అయితలే. అలా సిచ్యువేషన్ రేపు మనకు రావద్దంటే ఇప్పుడే ఆ పనులను ఆపేసుకోవాలి. కేటీఆర్కి ఈ ప్రొటెస్ట్కి సంబంధం ఏం లేదు, కానీ కేటీఆర్ గారు దానికి సపోర్ట్ చేస్తున్నారు, అది నిజమైనది. ఇలా అందరూ ప్రతి ఒక్కరు దీన్ని సపోర్ట్ చేసి ఇది ఇప్పుడు పని అవుతుందో దాన్ని ఆపాలని కోరుకుంటాం. 2019లో కేటీఆర్ గవర్నమెంట్ కూడా అటు ఈ సైడ్ నుంచి ఎంక్రోచ్మెంట్ చేయడానికి ట్రై చేసి ఉంటుంది. అప్పుడు పాత గవర్నమెంట్లు కూడా చాలా ట్రై చేశాయి ఆ ల్యాండ్ లాగేసుకుందామని, కానీ అవ్వనివ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక అడుగు ముందుకేసి మొత్తాన్ని తీసుకోవడం జరుగుతున్నది. అది లేదు, మేము స్టూడెంట్స్ మా ల్యాండ్ కోసం ప్రొటెస్ట్ రెచ్చగొట్టే ప్రాబ్లమే కాదు. ఎందుకంటే ఇది పర్యావరణానికి సంబంధించిన విషయం. దానిలో స్టూడెంట్కి ఎవరైనా రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఆ కనీస బాధ్యత మాకు తెలుసండి. ఇప్పుడు మనం సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిస్తే అవ్వదు. కేటీఆర్నే కాదు, ఎవరైతే మాకు సాయం చేస్తారనిపిస్తారో వాళ్ళని కలిసి సాయం అడగడం ఒక స్టూడెంట్కు ఉన్న ఇది. మా కేటీఆర్ కావచ్చు, ఇంకా ఏ పార్టీ బండి సంజయ్ కావచ్చు, ఎవరినైనా అడిగి ఏం చెప్తాము, మా ల్యాండ్ ఇలా అవుతుంది, మీరు కొద్దిగా మీరు వాయిస్ని రేజ్ చేసి అలా ఆపేటట్లు చూడండి అనే అడుగుతాము. వాళ్ళేమి మమ్మల్ని రెచ్చగొట్టి మీరు పోండి, అది వాళ్ళ అవసరమేం కాదు. ఇది మా బాధ్యత, మేము చేయాల్సింది. ఆ గుంటనక్కలు ఎవరు? ఎన్ఎస్యుఐ, కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్ అయినా ఎన్ఎస్యుఐ వాళ్ళే ఇక్కడికి మన సీఎం గారిని పిలిపించి ఫుట్బాల్ ఆడిపించి స్థలాన్ని ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అదే ఎన్ఎస్యుఐ సీఎంని వ్యతిరేకంగా పోస్టులు కూడా పెడుతుంది. ఇది సీఎం గారు చేస్తుంది కరెక్ట్ కాదని. రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ మ్యాచ్ కోసం అప్పుడు తీసుకొచ్చారు.
దాని తర్వాత ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అందరు స్టూడెంట్స్ పెట్టుకున్నా కానీ ఎన్ఎస్సీ సపోర్ట్ చేయకుండా సైలెంట్ ఉంది. ఎవరు రమ్మన్నారు? వాళ్ళు వాళ్ళ ఆర్గనైజేషన్ కోసం పిలుచుకురు, మేమేం అనలేం కదా. మరి ఇట్లా వస్తాడు సీఎం ఆడిపోతాయి అనుకున్నాం కానీ ల్యాండ్ మీద కన్నేస్తాడు అని మాకెట్లా తెలుసు? సుప్రీంకోర్టు ల్యాండ్ గవర్నమెంట్ అంటే పట్టా భూమి లేదు కాబట్టి అన్నారు. బట్ ఈ ల్యాండ్ మనది అని ఎప్పుడో కట్టేటప్పుడే ఈ ల్యాండ్ మన కోసం ఇస్తామన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంచెము మేము స్టేడియం ల్యాండ్ తీసుకట్టమని చెప్పి ఇటు సైడ్ గోపన్పల్లి దిక్కు ల్యాండ్ ఇచ్చారు. అందులో కొంచెం ల్యాండ్ ఇచ్చారు, కొంచెం ల్యాండ్ ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ వేరే వాటికి తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ 400 acres ఆడ ఎన్ని జీవులో ఉన్నాయి. మొన్న ఏమన్నాడు రేవంత్ రెడ్డి, ఆడ జింకలు లేవు, ఏం లేవు, పక్షులు లేవు, స్టూడెంట్స్ని గుంటనక్కల లెక్క మెన్షన్ చేసి మమ్మల్ని. ఆయన ఏం చేస్తుండు? బయట చెప్తాడు మళ్ళీ నేచర్కి మనం అగేన్స్ పోయి డిస్ట్రాక్ట్ చేస్తే నేచర్ మన మీద పగబడుతుంది, అది ఇది, తర్వాత మన ధ్వంసం అయిపోతే అది ఇది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఏం చేస్తుండు? ఎందుకు లేదు? ఉంది కాబట్టి మేము ఇంత ఫైట్ చేస్తున్నాము. ల్యాండ్ ఒకప్పుడు యూనివర్సిటీ కట్టినప్పుడు ఇన్ని ఎకరాలు మనకి ఇచ్చింది. పట్టా భూమి మా మీద రాసి లేదు కానీ ఆ ల్యాండ్ దీనికే బిలాంగ్ అయింది సెంట్రల్ యూనివర్సిటీ కట్టడానికని. తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు తీసుకుంటారు. నాకు అర్థం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేట్కి సపోర్ట్ చేసి ప్రైవేటైజేషన్ డెవలప్మెంట్ కోసం అని చెప్పినప్పుడు ఏమంటారు? కాంగ్రెస్ అందరు వ్యతిరేకించి కార్పొరేట్కి పోవద్దు అని అందరు ముంగట అంటారు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఏం చేస్తుండే? కార్పొరేట్కి పట్టి 30,000 crores కోసం ఇప్పుడు అగేన్స్ట్ అయింది కదా. అభివృద్ధికి అడ్డుకోము, డెవలప్మెంట్కి అడ్డుకోము, కానీ ఆ అభివృద్ధి నేచరు జీవులను చంపేసి చేయొద్దు కదా. ఇప్పుడు మన క్యాంపస్లో ఇక్కడ సిటీలో మొత్తం ఉన్న తాన మిగిలిన కొన్ని ఫారెస్ట్లో ఇది ఒక్కటి ఏమంటారు? దీన్ని లంగ్స్ ఆఫ్ గచ్చిబౌలి సిటీ అంటారు. ఇది పోయిందంటే వాన ఉండదు, గ్లోబల్ వార్మింగ్ అన్ని పెరుగుతాయి, పొల్యూషన్ పెరిగి తర్వాత రిగ్రెట్ అవుతారు ప్రతి ఒక్కరు. అక్కడ ఆగము, ఇక్కడ ఆగము, స్టూడెంట్స్ మాత్రం ఏడ ఆగరు. మా ల్యాండ్ మేము తీసుకునేదాకా దాగమని అయితే చెప్తాం. అన్న వచ్చిండు, ఫుట్బాల్ ఆడిండు, ల్యాండ్ చూసిండు, దోచుకుపోయిండు. అన్నది చాలా రోజుల నుండి కన్ను పడింది. వచ్చాడు వాళ్ళ స్టూడెంట్ వింగ్ వచ్చింది, ఇన్వైట్ చేశాడు రేవంత్ రెడ్డిని. ఇన్వైట్ చేశాక వచ్చాడు రేవంత్ రెడ్డి, విజిట్ చేశాడు, ల్యాండ్ చూశాడు, దోచుకుపోయిండు. 40-50 జేసీబీలు పెట్టించి ఇప్పుడు మొత్తం క్లీన్ చేయిస్తున్నాడు. అదే పెద్ద బయోడైవర్సిటీ ఏరియా. మా నుండి పెద్ద రిక్వెస్ట్ ఏమంటే, అప్పట్లో ఇందిరాగాంధీ 2300 ఎకరాలు ఇచ్చింది, డొనేట్ చేసింది యూనివర్సిటీ కోసం. అయితే ఇందిరమ్మ రాజ్యం అంటున్నావు కదా రేవంత్ రెడ్డి, ఎక్కడ ఉంది ఇందిరమ్మ రాజ్యం? ఎక్కడుంది? మీ ఇందిరమ్మ డొనేట్ చేసిన భూములను దోచుకుంటున్నావు. కాంగ్రెస్ వాళ్ళు చూస్తే, వాళ్ళ పెద్ద హిస్టరీ చూస్తే అందరూ దొంగలే. ఎక్కడ చూసినా దోచుకోవడం అలవాటు పడిపోయారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కూడా అనమాట బుద్ధి మారలా. కాంగ్రెస్లో చేరాక దొంగతనము, దోపిడీతనము ఎప్పుడు అలవాటు పడిపోయిన వాళ్ళు ఎప్పుడు మారడు. ఇందిరమ్మ ఎప్పుడు డొనేట్ చేసింది 2300 ఎకరాలు. అవి క్యాంపస్ కోసం, అవి మావి. ఎలా జరుగుద్ది సార్? సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వస్తే అది ఎవరి భూమి అనుకుని నేను మీకు చెప్తున్నా, జర్నలిస్టులే మీకు చెప్తున్నా, మీరు ఎంక్వైరీ చేయండి ఏం జరిగిందని. యాక్చువల్గా ల్యాండ్ ఎక్కడుంది? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 400 ఎకరాల వాళ్ళు అంటే మా 2300 ఎకరాలు ఎక్కడున్నాయి? అది ఎవరిది? బిల్లిరావు వేసిన పిటిషన్ కొట్టింది, కానీ రిటర్న్ చేయాల్సింది ఎవరు? స్టేట్ గవర్నమెంట్, అడ్మినిస్ట్రేషన్ రిటర్న్ చేయాలి. బిల్లిరావు పిటిషన్కి కొట్టడం కాదు, స్టూడెంట్ ల్యాండ్ని కొట్టడము, స్టూడెంట్ ల్యాండ్ని రిటర్న్ చేయడము. అది సుప్రీంకోర్టుకి మేము వెళ్తాము, పిఐఎల్ ఫైల్ చేస్తాము, మేము గెలుస్తాము. డెవలప్మెంట్ చేయడానికి ఉంటుంది అనుకో. తెలంగాణలో చాలా ప్లేస్ ఉంది, హైదరాబాద్లో చాలా ప్లేస్ ఉంది.
ఇది ఒక కార్బన్ సింక్డ్ ఏరియా. అది కూడా మీరు చూసారనుక చుట్టుపక్కల కేవలం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫారెస్ట్ ఏరియా, రిజర్వ్ ఏరియా, అక్కడ చాలా వన్యప్రాణులు ఉన్నాయి. ఒక రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్గా మీరేమో గుంటనక్కలు అంటున్నారు, గుంటనక్కలు ఉన్న వరకు అంటారు. ఎవరిని ఉద్దేశించి అంటున్నారు? గుంటనక్క ఖబర్దార్, మీరే గుంటనక్క. ఉగాదిలో ఒక పక్క ఉగాది ప్రోగ్రామ్కి వెళ్ళి అంటున్నారు మనం జీవుల్ని కాపాడుకోవాలి, జీవుల్ని మరి వన్యజీవుల్ని కాపాడుకోవాలి, చెట్టుల్ని కాపాడుకోవాలి, ఇవి కాపాడుకోవాలి, అన్ని రకాలు కాపాడుకోవాలి అంటారు. ఇక్కడేమో ఒక పక్క యుగాది రోజు మా కార్యకర్తలు, ఏవీపీ కార్యకర్తల్ని అందరిని అరెస్ట్ చేశారు. ఉగాది రోజు ఒక పక్క నీతులు మాట్లాడి ఉగాది ప్రోగ్రాంకి వెళ్ళి ఒక పక్క డిఫారెస్టేషన్ చేస్తున్నారు. ఎవరు స్టూడెంట్స్ ఎవరు రెచ్చగొడుతున్నారు? ఎవరు? మీరు రెచ్చగొడుతున్నారు. అది కేవలం స్టూడెంట్స్కి చెందిన భూమి. ఇదొక జ్ఞానభూమిని ఎప్పుడు చీల్చుకోవడానికి ట్రై చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అది గుర్తుపెట్టుకో. కేటీఆర్ని కలుస్తారు, బరాబర్ ఆపోజిషన్ లీడర్ని మాకు సపోర్ట్ చేయమని కలుస్తారు. అది కేటీఆర్ని కలిసింది స్టూడెంట్ యూనియన్ వాళ్ళు. మా అందరిది ఎంటైర్ స్టూడెంట్ కమ్యూనిటీ ఏమంటున్నామంటే రండి, మాకు సపోర్ట్ చేయండి. ఈ ల్యాండ్ కేవలం విద్యార్థులకు చెందినదే. మా డిమాండ్ ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు డిఫారెస్టేషన్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు జర్నలిస్ట్ని, మీరు పోలీసులకు అడగండి ఎందుకు అలౌ చేయట్లేదు క్యాంపస్లోకి. మీరు రండి, మేము చూపిస్తాం ఎక్కడ డిఫారెస్టేషన్ జరుగుతుంది. లెక్కలేని జీవరాశులు మీకు చూపిస్తా. ఫొటోస్ కూడా, వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. లెక్కలేని జీవరాశులు చనిపోయినాయి. ఇప్పుడు 400 ఎకరాలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి భూ కబ్జా చేసుకుంటూ పోతే చూస్తూ ఊరుకుంటామా? 15-20 రోజుల నుంచి ఇక్కడ నాన్ స్టాప్ మేము ధర్నా చేస్తున్నాము. మా న్యాయం కోసం మేము పోరాడుతున్నాం. మా భూమి మాకు ఇవ్వమని చెప్పి మేము పోరాడితే నిన్న చాలా మంది స్టూడెంట్స్ని లాఠీ చార్జ్ చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఇది న్యాయమా? మా భూమిని లాక్కున్నదే కాకుండా మా మీదనే అటాక్ చేపిస్తారా? పోలీసులను ముందుకు పంపించి లేడీ కానిస్టేబుల్ లేకుండా సరే లాఠీ చార్జ్ చేపించి అన్యాయంగా అమ్మాయిలను కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోయిండ్రు. ఇది న్యాయమా అని అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని. రేవంత్ రెడ్డి స్టేట్లో, తెలంగాణ స్టేట్లో ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ లాక్కోవడానికే చూస్తున్నాడు. భూ కబ్జాలు చేయడానికి ముందుంటున్నాడు రేవంత్ రెడ్డి. అంతేగాని ప్రజా పరిపాలన ఎక్కడా లేదు. అదంతా ఫేక్. సర్వే కూడా చేయలేదు. సర్వే కూడా చేయకుండా సర్వే చేశామని చెప్పి 400 ఎకరాలు వాళ్ళవని చెప్పి ఇక అవంతా ఫేక్గా క్రియేట్ చేసి ఎలిగేషన్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు. కానీ ఒరిజినల్గా ల్యాండ్ మొత్తం మాది. అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి మెన్షన్ చేయడం జరిగింది. అలానే శ్రీధర్ బాబు కూడా మేము 1 ఇంచ్ ల్యాండ్ కూడా తీసుకోమని చెప్పాడు అసెంబ్లీలో. కానీ రేవంత్ రెడ్డి ఆ ల్యాండ్ మొత్తం మాది అని చెప్తున్నాడు. మేము హైకోర్టుకి, సుప్రీంకోర్టు కూడా, సీజేకి కూడా మేము లెటర్ రాసాము. మా ప్రయత్నం మేము చేస్తున్నాము. సెంట్రల్ లెవెల్లో కూడా మేము మినిస్టర్స్ని కూడా కలిసి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ప్లానింగ్ అయితే ఉంది. గుండెనెక్కలు ఏడున్నాయండి? డీర్స్ చనిపోతున్నాయి. జింకలు 100 సంఖ్యలో జింకలు ఉన్నాయి. ఇక్కడ మీకు ఫోటో చూపిస్తా కావాలంటే. చాలా జింకలు చనిపోతున్నాయి, పక్షులు చనిపోతున్నాయి, టోటైసెస్ చాలా వెరైటీస్ ఉన్నాయి. చనిపోతున్నా సరే పట్టించుకోకుండా డిఫారెస్టేషన్ చేసి గ్లోబల్ వార్మింగ్ కి సపోర్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళు ఏంటంటే కంపెనీస్ వైపు ఫోకస్ చేస్తున్నారు. కానీ మేము బయోడైవర్సిటీ మాకు కావాలి అని అంటున్నాం. హైదరాబాద్లో చాలా పొల్యూషన్ ఉంది. ఈ క్యాంపస్లో ఏంటంటే ఇప్పటికీ సమ్మర్ చాలా ఎక్కువైతుంది. కానీ ఈ క్యాంపస్ ఏరియాలో ఎక్కడైనా మీరు చూడొచ్చు, ఓన్లీ ఇక్కడ ఉన్న చెట్ల వల్లనే క్యాంపస్ పొల్యూషన్ లేకుండా మొత్తం బయోడైవర్సిటీని కాపాడుతుంది యూనివర్సిటీ ల్యాండ్. అయినా సరే అవి ఏం పట్టించుకోకుండా డిఫారెస్టేషన్కి సపోర్ట్ చేస్తున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్. మమ్మల్ని రెచ్చగొట్టాల్సిన
చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ మా హక్కుల కోసం మేము పోరాడుతుంటే అన్యాయంగా వాళ్ళు వచ్చి లాఠీచార్జ్ చేపిస్తున్నారు పోలీస్ వాళ్ళతో. అటువైపు వెళ్తే చాలు కనిపించిన ప్రతి స్టూడెంట్ని అరెస్ట్ చేస్తున్నారు. కేసులు బుక్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఇప్పుడు మాకు కేసులు పెట్టినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, కానీ మా ల్యాండ్ మాకు కావాలని చెప్పి మేమైతే పోరాటం చేస్తున్నాం. మా ల్యాండ్ మాకు తిరిగి వెనక్కి రావాలి. ఎన్ని చెట్లు అయితే కొట్టారో అన్ని చెట్లు మళ్ళీ తిరిగి నాటాలి, అదే ప్లేస్ లో నాటించాలి. నేను రాజ్భవన్ దగ్గర ఏబీవీపీ కూడా అక్కడ ప్రొటెస్ట్ కూడా చేయడం జరిగింది. గవర్నర్ను కూడా కలిసే ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఎందుకు ధర్నా చేస్తున్నారు? అసలు మీ సమస్య ఏంటి? మీ డిమాండ్స్ ఏంటండి? అన్న ధర్నా చేస్తున్నాం ఎందుకు అంటే భూమిని కాపాడుకోనికే. ఇది 400 ఎకరాల భూమి, 400 ఎకరాల భూమి. ఇందులో ఎన్నో నెంబర్ ఆఫ్ స్పెసీస్ ఆఫ్ ఎనిమల్స్ ఉన్నాయి, ఎన్నో చెట్లు ఉన్నాయి. ఇట్లాంటి భూమిని నువ్వు నరికేసి ఇది కాంక్రీట్ జంగల్ చేస్తా అంటే ఆల్రెడీ సిటీ మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోయింది. సిటీ మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోయినాక నువ్వు ఇట్లాంటి ల్యాండ్ని కాపాడాలి, కానీ దీన్ని కూడా నువ్వు కాంక్రీట్ జంగల్ చేస్తా అంటే నీకు ముందల గవర్నమెంట్కి తేడా ఏంది రేవంత్ రెడ్డి గారు? ఓకే, అంటే డెవలప్మెంట్ కోసమే మేము భూమి ఆక్యుపై చేసామన్నట్టు కూడా మాట్లాడుతున్నారు అన్న. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే సిటీ 100 కిలోమీటర్స్ రేడియస్లో మొత్తం డెవలప్ అయింది. నువ్వు కొత్తగా వచ్చి డెవలప్ చేసేది ఏం లేదు. ఇక్కడ నువ్వు డెవలప్ చేయాలంటే పబ్లిక్ ఏమన్నా చెయ్యి. ఇట్లాంటి మంచి ల్యాండ్ని ఇందులో 370 ఎకరాల 370 స్పెసీస్ ఆఫ్ ఎనిమల్స్ ఉన్నాయి, ఎన్నో చెట్లు ఉన్నాయంటే ఇట్లాంటి దాన్ని ఒక పార్క్ లాగా మంచిగా పబ్లిక్కి యూజ్ అయ్యేలాగా ఒక బయోడైవర్సిటీ లాగా డెవలప్ చేయాలి. కానీ దీన్ని నువ్వు కాంక్రీట్ జంగల్ చేస్తే నువ్వు చేసేది ఏముంది పబ్లిక్కి? ఓకే, అంటే మిమ్మల్ని అనవసరంగా ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొడుతున్నాయి కాబట్టి ఇట్లా మీరు ధర్నా చేస్తున్నారు అనేది ఒక చర్చ. అన్న మేము చదువుకునే వాళ్ళం, మేము స్టూడెంట్స్, మాకు కొంచెం ధమాకు ఉంటుంది. ఎవరు ఏం చెప్తే అది వినేసి మేము ధర్నాలు చేయం. మేము తెలుసుకున్నాం ల్యాండ్లో ఏముంది, ఈ భూమిలో ఏముంది అన్నది తెలుసుకొనే మేము ధర్నా చేస్తున్నాం. ఎవరో మమ్మల్ని రెచ్చగొట్టినంత మాత్రాన, ఏదో చెప్పినంత మాత్రాన మేము వినేసి ఆ చెవులు నింపుకొని మేము ధర్నా చేసే మనుషులం కాదు. మాకు తెలుసు, మేము చదువుకున్నాం. అరే ఏమవుతుంది, జాగాలు ఏమవుతుంది, మీరు ఎందుకు తీసుకుండ్రు, ఏం చేస్తుండ్రు అన్నది మాకు తెలుసు. 400 ఎకరాలు మావే అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది, వాళ్ళ ఆధారాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు కూడా అదే చెప్పిందని చెప్పేసి చెప్తున్నారుగా. అదే అన్న, ఇప్పుడు మీదే గవర్నమెంటే, మేము ఒప్పుకుంటాం గవర్నమెంటే. అయితే నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ని నువ్వు ఏం చేయాలి? పబ్లిక్కి యూజ్ అయ్యేలాగా చేయాలి. గవర్నమెంట్ పనే అది కదా, పబ్లిక్కి యూజ్ అయ్యేలాగా చేయాలి. ఇప్పుడు నువ్వు దీన్ని కొట్టేసి మొత్తం కాంక్రీట్ జంగల్ చేసేస్తే ఇది పబ్లిక్కి ఎట్లా యూజ్ అవుతుంది అన్నది మా క్వశ్చన్. ఇప్పుడు హైకోర్టులో వేసిన పిటిషన్ కూడా హైకోర్టు కొట్టేసింది. ఏం చెప్తారు దాని మీద? బిల్లిరావు అనేది కూడా చర్చ. అదే ఇప్పుడు హైకోర్టు పని ఏంది? తీర్పిచ్చిన దాన్ని గవర్నమెంట్ ఎట్లా దాన్ని డెవలప్ చేస్తుంది అంటే పబ్లిక్కి ఎట్లా యూజ్ అయ్యేలాగా చేస్తుంది అన్నది ఇంపార్టెంట్. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, మీకు హైకోర్టు కొట్టేసింది, మీకు గవర్నమెంట్ ల్యాండ్ అని అనౌన్స్ చేసేది ఓకే. కానీ మీరు ఏం చేయాలి? దాన్ని మీరు వేరే బిల్డర్కి ఇస్తారా డెవలప్ చేయడానికి? బిల్డర్ ఇస్తే ఇప్పుడు బిల్డర్కి అది ఉపయోగపడుతుంది, పబ్లిక్కి ఉపయోగపడేది. మీరు ఏ పని చేస్తున్నారు గవర్నమెంట్? ఇవాళ హెచ్సివి భూములు, రేపు ఉస్మానియా భూములు కూడా అమ్మేస్తారని మీరు అనుకుంటున్నారా? మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది, తెలంగాణ ఫామ్ అయిన టైంలోకి వెళ్ళి మీరు చూసుకుంటే ఫస్ట్ హైడ్రా అని తీసింది, పేదల భూములు గుంజుకుంది. ఇప్పుడు హెచ్సియు ల్యాండ్ల మీద పడ్డది. రేపు ఓయూ ల్యాండ్ల మీద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అమ్మొచ్చు, చెప్పలేం. గవర్నమెంట్ మొత్తం టార్గెట్ ల్యాండ్స్ పైనే ఉంది. అదే నువ్వు ఈ పేదల ల్యాండ్లు, ఈ స్టూడెంట్ల ల్యాండ్లు వదిలేసి నువ్వు ఆ సల్కం చెరువు ఏదైతే ఓవైసీ చెరువు కబ్జా చేసి ల్యాండ్ కట్టిండు కదా, ఆ ల్యాండ్ని నువ్వు గుంజుకో. అయిపోయింది, అకాడమిక్ ఇయర్ అయిపోయినాక మేము తీసుకుంటామన్నారు. అకాడమిక్ ఇయర్ అయిపోయింది, ఇంకెన్ని రోజులు కాలయాపన చేస్తావు ఆ ల్యాండ్ల పైన? ఓకే, ఇప్పుడు హెచ్సియు నుంచి స్టూడెంట్స్గా బట్టి విక్రమార్క అక్కడ చదువుకున్నారు, శ్రీధర్ బాబు చదువుకున్నారు. వాళ్ళు ఏమంటున్నారు మరి? ఇప్పుడు బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారే కాకుండా రేవంత్ రెడ్డి గారు కూడా స్టూడెంట్ నుంచి వచ్చిన వాళ్ళే. ఆయన ఏబీవీపీ యూనియన్లో వర్క్ చేసి వచ్చిన ఆయన ఒక స్టూడెంట్ లీడరే కదా. ఈ స్టూడెంట్స్ డిమాండ్స్, స్టూడెంట్స్ ప్రాబ్లమ్ ఏంటి అన్నది ఆయనకు కూడా తెలుస్తుంది. నీకు తెలిసి కూడా నువ్వు స్టూడెంట్ల మీద ఇంత దబాయిస్తున్నావు. స్టూడెంట్స్ని డ్రాగ్ చేసుకుంటూ తీసుకుపోతుంది. నిన్న మనం వీడియోలో చూసుకుంటే స్టూడెంట్స్ని జుట్టు పట్టుకొని డ్రాగ్ చేసుకొని, లేడీస్ స్టూడెంట్స్ని అట్లా స్టూడెంట్స్ని నువ్వు ఒక స్టూడెంట్ యూనియన్ నుంచి వచ్చిన లీడర్వి స్టూడెంట్స్తో ఇట్లా డీల్ చేయడం అయితే కరెక్ట్ కాదు. చూడగా మీ డిమాండ్ ఏంటి? డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏంటంటే ఒక్క ఇంచు ఈ 430 ఎకరాలలో ఒక్క ఇంచు కూడా మేము పోనీయమండి. ఇట్లా ఎంతవరకు అవుతుంది మాతో అంతవరకు ధర్నా ఇట్లనే శాంతియుతంగా చేస్తాం. మేము ఎవరి మీద అటాక్ చేయం, మా భూముల కోసం మేము పోరాడతాం అంతే. సో
చూస్తూనే ఉన్నారు కదన్న, మరి ఏం జరుగుతుంది ఏమనేది మొత్తం చూస్తూనే ఉన్నారు. ఇంతలా మాట్లాడుతున్నాం, ఇంతలా 3 గంటల నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నాం. కనీసం మేము మీడియా కవరేజ్ చేస్తుంది కానీ ఎంతవరకు వైపు పోతుంది, లైవ్ అవుతుంది, ఎక్కడి వరకు రీచ్ అవుతుందో కూడా అర్థమవుతలేదు మాకు. కనీసం రేవంత్ రెడ్డి నుంచి మరి ఏంది అన్నారు. మరి పోయినసారి March 11th ప్రొటెక్ట్ ఇట్లానే జేసీబీలు వచ్చినప్పుడు మేము ఇట్లానే అడ్డుకున్నప్పుడు శ్రీధర్ బాబు అన్నాడు హెచ్సిఎస్ ల్యాండ్ సేఫ్ ఉన్నది, మేమేం చేస్తలేము అట్లా ఇట్లా. కూడా ఇప్పుడేంది మరి అంటే రియల్లో ఒకటి రియల్ లైఫ్లో కూడా జరుగుతున్నట్టున్నది ఇక్కడ. మరి ఎక్కడ గవర్నమెంట్ ఎక్కడ మరి మీ ప్రూఫ్ ఏమున్నది? మరి గవర్నమెంట్ మీదే అంటున్నారు. మరి మీరు డొనేట్ క్లియర్గా 2300 ఎకర్స్ ఉన్నాయండి. 1975 నుంచి ఉన్నది సార్. 1975 నుంచి ల్యాండ్ మొత్తం యూనివర్సిటీ అండర్లో ఉందని చెప్పేసి అన్నారు. మరి ఏది మరి అది 2300 లాంకే వచ్చి అయితే రాలే కదా, అవి కూడా ఉన్నాయి. ఇందులో మరి 2300 ఉన్నాయి. సర్వే చేయండి మరి ఎక్కడ దాకా వస్తుంది, ఎక్కడ దాకా పోతుంది మీ ల్యాండ్ అనేది. హెచ్యూ బౌండరీస్కి ఇవ్వండి. మరి మీరు మా బౌండరీలో వస్తాను మేమంటున్నాం, మా ల్యాండ్ మేము ఉంటున్నాం, మేము చూస్తున్నాం ఇక దగ్గరుండి. మేము చాలా వరకు ఎంజాయ్ చేస్తూ ఉంటాం నేచర్ని. ఆ నేచర్ ఇప్పుడు మాకు కనిపిస్తలేదు. మరి ఎంతవరకు మరి హెచ్యూ ల్యాండ్ ఎంతవరకు ఉంది? మరి మెజర్మెంట్ చేయండి కదా, మరి మెజర్మెంట్ చేయండి, మాకు క్లియర్గా నోటీస్ చేయండి, పేపర్ మీద ఇవ్వండి. మాకు కూడా ఒక రిటర్న్ ఫార్మేట్లో పేపర్ మీద ఇవ్వండి 2300 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ హెచ్యూ ఇది అని చెప్పి క్లియర్ కట్గా ఇచ్చేసాను కదా. మరి మాకు కూడా అప్పుడు మేము అనుకుంటాం కానీ ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా సార్, బయోడైవర్సిటీ ఎంతవరకు నాశనం అవుతున్నది. ఒక 500 ఎకరాలు 500 చెట్లు పోయినాయంటే ఏంది మరి ఒక్క రాత్రిలా? డెవలప్మెంట్ చేస్తే ఈ సరౌండింగ్స్ మరి ఎన్విరాన్మెంట్ ఏమవుతుంది? డెవలప్మెంట్ చెయ్యండి కానీ నేచర్ని స్పాయిల్ చేస్తే ఎన్ని రకాలుగా విపత్తులు అవుతాయని మనకు తెలుసు. నేచర్తో పెట్టుకోవద్దు అని చెప్పేసి మా చిన్న హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే చాలా వరకు నేచర్ ఉండే, ఇప్పుడు ఒక్కసారి మీరు వ్యూస్ చూసుంటే డ్రోన్ షాట్ వ్యూస్ కానీ ఫొటోస్ కానీ ఉన్న పాత ల్యాండ్ ఒక గ్రీనరీ, ఇప్పుడున్న గ్రీనరీ ఏం లేదు సార్. అక్కడ చాలా వరకు అయితే నాశనం అయింది కానీ అది చాలా వరకు తప్పని మా ఫీలింగ్. ఫస్ట్ అయితే అక్కడనే వచ్చింది ల్యాండ్, ఓయూ దగ్గర నుంచే స్టార్ట్ అయింది, అక్కడ నుండి ఇటు వచ్చింది. మన కేటీఆర్ సార్ కూడా అన్నాడు ఫుట్బాల్ ఆడడానికి వచ్చిండు, ల్యాండ్ పడ్డది, కన్ను పడ్డది, పోయింది అని చెప్పేసి. ఇంతవరకు ఏందో ఏం నడుస్తుంది అదేం లేదు సార్. తెలియదు సార్ మాకు. పార్టీలు మాకు ప్యూర్గా ఏ పార్టీ రెచ్చగొడతలే. మాకు ఇండివిజువల్గా మేము తీసుకుంటున్నాము రెస్పాన్సిబిలిటీ అంటే తీసుకుంటున్నాం. మేము మన ల్యాండ్, మన కాలేజ్, మన యూనివర్సిటీ అని చెప్పేసి మేము తీసుకుంటున్నాం. అంతేవరకు మాకు ఏ పార్టీలు ఇప్పటిదాకా ఇస్తా అనేది ఏం లేదు. వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి సార్. ఎంత రాజకీయాలు అంటే ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఏం లేదు, ల్యాండ్ని స్పాయిల్ చేయకుండా నేచర్ని కాపాడంటే మా డిమాండ్.